గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాక్యాంశం నిమిత్తం యెషయా గ్రంథం 12వ అధ్యాయం నుంచి కొన్ని మాటల మీద మాట్లాడాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. Shall we turn our Bibles to the book of Isaiah chapter 12 and let us read verse 3. 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ ఎంత చక్కగా ఉంటుంది అంటే మనకు తెలిసిన అంశాల్లోంచే పరలోక రాజ్య సంగతులను బైబిల్ బోధించింది. బావి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా. బావులు అందరికీ తెలిసినవే. ఎందుకోసం అంటే నిత్య జీవితంలో బావి అనే అంశం లేకపోతే మన జీవితం ముందు కొనసాగదు. బావుల్లోంచి నీళ్లు తోడుకుంటున్నాం, నీళ్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు బావులు కొంచెం తగ్గిపోయినాయి, కానీ ఇప్పుడు వాటి స్థానాల్లో ఏమొచ్చేసినాయి చెప్పండి? బోర్వెల్స్ వచ్చాయి కదా. అది కూడా ఒకలాంటి బావే అనుకుంటాను, ఎందుకంటే కొంచెం లోతుగా దాన్ని తవ్వి అక్కడ నుంచి వాటర్ పైకి తీసుకున్నాం మోటార్లు పెట్టుకుని. అయితే పూర్వదినాల్లో బావుల యొక్క పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఇంటికి ఒక బావి, లేదా వీధికి ఒక బావి, గ్రామానికి ఒక బావి అలా ఉండడం ద్వారా మనుషులు ఉదయాన్నే వెళ్ళి నీళ్లు చేదుకుంటూ ఉండేవారు. బావులు కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని మోట బావులు ఉంటాయి, చాలా పెద్దగా త్రవ్వుతారు వాటిని. వాటిల్లో మెట్లు ఉంటాయి. మెట్లలోంచి వెళ్ళి బిందెలు కానీ కడవలు కానీ తీసుకుని వెళ్ళి ఆ నీళ్లు పైకి తెచ్చుకునేవారు. కొన్ని చేద ఉపయోగిస్తేనే కానీ, అంటే ఒక బకెట్ కానీ ఒక తాటేకులతో చేయబడిన చేద, దాన్ని చేద అంటారు, ఆ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్, నీటిని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఆ సాధనాన్ని, ఆ చేదను ఆ బావిలో వేసి ఒక తాడు దాన్ని కట్టి మెల్లగా ఆ తాడు పైకి లాగడం ద్వారా నీళ్లు చేదుకుంటూ ఉండేవారు. బావులు తెలియని వాళ్ళు ఎవరు లేరు. బావిలోని నీళ్లు మనం సేవిస్తుంటాము, లేదంటే మనకు కావలసిన పనుల కోసం వాటిని వాడుకుంటూ ఉంటాం. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రాజమండ్రి వచ్చిన తర్వాత వారి పరిచర్య రాజమండ్రిలో ప్రారంభించారు. కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన ఆ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించారు. అయితే మేము పిఎన్టీ కాలనీలో ఒక చోట రెంట్కు ఉండేవాళ్ళం. కృష్ణమూర్తి గారని మాకు రెంట్కి ఇచ్చిన ఓనర్ గారి పేరు. ఆయన ప్రతి నెల 1వ తారీఖున మా ఇంటికి వచ్చేవారు. ఎందుకోసం అంటే ఆ రెంట్ తీసుకుని వెళ్ళడానికి. ఆ ఇంట్లో ఆ కాంపౌండ్లో ఒక బావి ఉండేది. ఆ బావిలోంచి నీళ్లు తోడాల్సిన పరిస్థితి ఆ సందర్భాలు ఉన్నప్పుడు మా నాన్నగారు నీళ్లు తోడేవారు. మా నాన్నగారు ఎంత కష్టజీవి అంటే సేవలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి మేము మరొక ప్రాంతానికి, ఇప్పుడు మేము ఉన్న ప్రాంతానికి మూవ్ అయిపోయినప్పుడు కనీసం మాకు బావి కూడా లేదు. అప్పుడు నీళ్లు కావాలంటే దూరంగా ఒక 2 వీధుల అవతల ఒక ట్యాప్ ఉండేది, గవర్నమెంట్ ట్యాప్. అది ఉదయం సాయంకాలం మాత్రమే నీళ్ళు వచ్చేవి. అక్కడ నుంచి నీళ్లు మోయాల్సి వస్తే మా నాన్నగారు కావిడి వేసుకుని 2 బిందులు ఆ చివరి తగిలించి కావిడితో నీళ్ళు తీసుకొచ్చేవారు. మా అక్క ఒక బిందె, నేను ఒక బిందె పట్టుకుని నీళ్ళు తెచ్చేవాళ్ళం. అలా తీసుకొచ్చి ఆ మందిరాన్ని కట్టే పరిస్థితుల్లో కావచ్చు, ఇలాంటివన్నిటిలో మా తండ్రి గారు చాలా ప్రయాసపడ్డారు. అయితే ఆ బావిలో నీళ్లు తోడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందులో ఒక చేద వేసి, ఒక బకెట్ వేసి దానిలోంచి నీళ్లు జాగ్రత్తగా పైకి తీయాల్సిన పరిస్థితి. నేను కూడా అప్పుడప్పుడు నీళ్ళు తోడేవాడిని, కానీ ఆ బకెట్ వేస్తే సగం నీళ్ళ బయటకు వచ్చేవి, మిగతా సగం ఆ బకెట్ అటు ఇటు తగులుకు నీళ్లు పోతూ ఉండే. పోనీ మా అమ్మగారు అనేవారు, ఆ సగం వస్తున్నాయి కదా, ట్రై చేయ పర్లేదు అనేవారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు ఆ బిందె నింపేవాడిని. బావులు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లోంచి నీళ్లు చేదుకుంటారు, నీళ్లు తీసుకుంటారు అని యెషయా గ్రంథంలో చక్కని మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయా సందర్భాల్లో మనం వింటున్న మాట ఏంటంటే, ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు సమృద్ధినిచ్చేవాడు. ఆయన మీద ఆధారపడిన ఏ ఒక్కరిని కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆకలితో విడిచిపెట్టలేరు, లేదా కొరతలో విడిచిపెట్టలేరు. ఆనందపడి రక్షణాధారములైన బావుల్లోంచి మీరు నీళ్లు తీసుకుంటారనే మాటను ఈరోజున నేను క్లుప్తంగా మీకు వివరించిన సందేశం ముగిస్తాను. 3 రకాల బావులు మీకు చెబుతాను. ఆ బావుల్లో మనం ఎలాంటి చేదలు వేయాలో మనం తెలుసుకుందాం. The Bible always talks about God's sovereignty and human responsibility. దేవుని వాక్యం ఎప్పుడు కూడా తెలియజేసే ఒక మాట ఏంటంటే, మన దేవుడు సార్వభౌమాధికారం కలిగినవాడు, సర్వాధికారం కలిగినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయగలడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైమ్ టు ఎనీ ఎక్స్టెంట్. అయితే మన కోఆపరేషన్ కూడా అవసరమై ఉన్నది.
మనము కూడా దేవునికి స్పందించాల్సిన వారమై ఉన్నాం. మన చేతిని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మన లేవనెత్తి తన మహిమ కొరకు ఆయన వాడుకుంటాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. బైబిల్లో మీ ఏ మిరక్కల్ అన్న మీరు తీసుకోండి, ఏ అద్భుతాన్ని అన్న తీసుకోండి, ఏ కాంటెక్స్ట్ అని మీరు చదివితే అక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారం, మనిషి యొక్క అంగీకారం రెండూ కూడా కలిసినప్పుడే అద్భుతాలు జరిగినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రస్తావించబడిన అనుభవాల్లోంచి నేను 3 బావులు చెబుతాను. ఆ 3 బావుల్లోంచి నీళ్లు పైకి రావాలి అంటే ఒక బావిలో చేద వేసి లేదా ఆ బకెట్ వేసి మనం నీళ్ళు ఏ విధంగా బయటికి తీసుకొస్తామో, బావిలో నీళ్ళైతే ఉన్నాయి, అవి మనం తీసుకుని వాడుకోవాలంటే మనం ఎలాంటి చేదలు వేయాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్లు మనం వాడితే ఆ నీళ్లు పైకి తీసుకురాగలమో నేను తెలియజేసిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి అంశం ఏంటంటే, మొదటి బావి పేరు సాల్వేషన్. అందరూ చెప్పండి, మొదటి బావి పేరు ఏంటి? సాల్వేషన్, రక్షణ అనే బావి. రెండవ బావి పేరు ఎగ్జాల్టేషన్. అందరూ చెప్పండి, ఎగ్జాల్టేషన్ అంటే హెచ్చింపబడుట. మొట్టమొదటి బావి పేరు రక్షణ, రెండవ బావి పేరు హెచ్చింపబడుట, మూడవది పర్ఫెక్ట్ పీస్. చెప్పండి, పర్ఫెక్ట్ పీస్ అనగా పూర్ణ శాంతి, దేవుడిచ్చే సమాధానం. ఈ 3 బావులు మన కళ్ళ ముందు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు వాటిల్లోంచి నీళ్లు కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? చేద వేయాలి కదా, ఆ బకెట్ వేయాలి. హిబ్రూ భాషలో డ్రాయింగ్ ద వాటర్ అవుట్ ఆఫ్ ది వెల్ అనే మాటకు షయాబ్ అనే పదం వాడారు. షయాబ్ అంటే అర్థం ఏంటంటే బేల్ అప్ ద వాటర్, నీటిని పైకి తోడుకోవడం, పైకి తీసుకురావడం. అందులో కొంచెం మన యొక్క కోఆపరేషన్, మన అంగీకారం, చిన్న శ్రమ దానిలో దాగి ఉంది. ఆ చేద వేసి ఆ నీళ్లు పైకి తీసుకొచ్చినప్పుడు వాటిని మనం ఉపయోగించుకుంటాం. షయాబ్ అనే పదానికి అర్థం అదే. బైబిల్లో చాలా చోట్ల ఆ పదం రాయబడింది. అనేక మంది బావుల దగ్గరికి వెళ్ళి నీళ్లు చేది పైకి తీసుకొచ్చిన అనుభవాలు బైబిల్లో రాయబడ్డాయి. మొదటి ఆరాధనలో కూడా ఆత్మీయ తండ్రి గారి అంశాన్ని, మిద్యాను గురించిన ఆ ప్రాంతాన్ని గురించిన వివరాలు నిర్గమాకాండం నుండి కొన్ని విషయాలు తెలియజేశారు కదా. గమనించండి ప్రియులారా, సాల్వేషన్, ఎగ్జాల్టేషన్ అండ్ పర్ఫెక్ట్ పీస్ అనే 3 బావుల్లోంచి నీళ్లు కావాలి అంటే, వాటికి సంబంధించిన అనుభవాలు మనం అనుభవించాలంటే మనం వేయాల్సిన చేదలు ఏంటి, మనం వేయాల్సిన బకెట్స్ ఏంటి, లేదా మనం చేయాల్సిన పని ఏంటి అని పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా సాల్వేషన్ అనే బావిలో నుండి నీళ్లు మనకు రావాలి అంటే ఫెయిత్ అనే చేద మనం వేయాలి. చెప్పండి, ఏ చేద వేయాలి? మనం ఫెయిత్ అనే బకెట్ వేయాలి. విశ్వాసము అనే చేద వేసినప్పుడు సాల్వేషన్ అనే నీళ్లు మనం ఏం చేస్తాం చెప్పండి? పొందుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. చూడండి, ఎఫెసియన్స్ చాప్టర్ 2 and verse 8. అందులో ఈ మాటలు రాయబడి ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏం చేయబడ్డారట? రక్షింపబడి ఉన్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. పౌలు మహాశయుడు ఎఫెసు ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు. ఎందుకు ఎఫెసు పట్టణంలో ఉన్న ప్రజలకి ఈ మాట ఇంత క్లియర్గా తెలియజేశాడు అని ఆలోచన చేస్తే, ఎఫెసు పట్టణంలో పూర్వ దినాల్లో చాలా భయంకరమైన విగ్రహారాధన జరిగేది. నేను ఎఫెసు పట్టణాన్ని దర్శించడానికి ప్రభు సహాయం చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. టర్కీ అనే దేశం వెళ్ళినప్పుడు ఇస్తాన్బుల్ నుంచి ఇజ్మీర్ అనే ప్రాంతానికి ఒక 1.5 hour ఫ్లైట్, టర్కీ దేశంలోనే విదిన్ ద కంట్రీ ఆ ఫ్లైట్ ప్రయాణం చేస్తుంది. సో ఇస్తాన్బుల్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత 1.5 గంటన్నర ఫ్లైట్ ఎక్కి కాఫీ తాగే లోపల ఇజ్మీర్ అనే ప్రాంతం వచ్చాం. ఇజ్మీర్ అనే ప్రాంతం బైబిల్లో ప్రస్తావించబడిన స్ముర్నా అనే ప్రాంతం అనమాట. స్ముర్నా అనే ప్రాంతం. అక్కడ నుంచి ఒక 1 hour మేము కారులో ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఎఫెసస్ అనే పట్టణానికి వచ్చాం. వన్ ఆఫ్ ది హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన చరిత్ర కలిగిన పట్టణాల్లో ఎఫెసు పట్టణం కూడా ఒకటి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎఫెసు పట్టణంలో యోహాను గారి సమాధి చూశాను. దైవజనుడు అపోస్తలుడైన యోహాను గారు చనిపోయిన తర్వాత ఆయన ఎఫెసు పట్టణంలో పాతిపెట్టబడ్డారు. ఆయన సమాధి ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ తర్వాత ఎఫెసు పట్టణంలో పూర్వదినాల్లో, అంటే మీరు అపోస్తలుల కార్యముల గ్రంథం చదివితే అక్కడ పౌలు మహాశయుడు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో అర్తిమీదేవి, ఇంగ్లీష్లో డయానా అని పిలుస్తారు, ఆమెకి సంబంధించిన ఒక గుడి ఆ ప్రాంతంలో ఉండేది. అది కొన్ని 100 పిల్లర్ల చేత కట్టబడిన ఒక మహాదేవాలయం. దాన్ని చూడడానికే ప్రపంచంలో చాలామంది ఆ ప్రాంతానికి వెళ్తుండేవారు. అక్కడ వాళ్ళందరూ కూడా అర్తిమీదేవిని ఆరాధన చేస్తూ వెళ్తూ ఒక ఆ డయానా విగ్రహాన్ని తీసుకెళ్తుండేవారు.
ఆ విగ్రహం ఏ ఇంట్లో అయితే ఉందో అది కూడా ఒక గుడిగానే భావించేవారు. అందును బట్టి ఎవరైనా ఎఫెసు పట్టణానికి వచ్చి ఆ డయానా విగ్రహాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఒక వెండి విగ్రహం తీసుకుని వెళ్తే అది ఇంట్లో పెట్టగానే ఆ ఎఫెసు ప్రాంతంలో ఉన్న పూజారులందరూ కూడా ఆ ఇంటిని కూడా ఒక దేవాలయంగానే లెక్కించేవారు. అందును బట్టి ప్రజలందరూ కూడా పోటీలు పడి ఆ ప్రాంతానికి వచ్చి వాటిని కొనుక్కుంటూ వెళ్తుండేవారు. ఎఫెసు పట్టణంలో మాంత్రిక శక్తులు ఎక్కువ ఉండేవి. బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, సార్సరీ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా అక్కడ వారు ప్రాక్టీస్ చేస్తుండేవారు. మాంత్రిక శక్తులు, మాంత్రిక విద్యలు ఎక్కువగా అభ్యసిస్తుండేవారు. ఆ సందర్భంలో పౌలు మహాశయుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాల పరిచర్య చేశాడు. కెన్ యూ ఇమాజిన్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ది ఇవాంజలిస్ట్ who traveled all the world and preached the gospel, stayed in a single city for 3 years and proclaimed the gospel. దేవుని సువార్త 3 సంవత్సరాలు నిర్విరామంగా ఆ ప్రాంతంలో ప్రకటించడానికి పౌలు మహాశయుడు గుర్తించిన అంశం ఏంటో తెలుసా? ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క భయంకరమైన కోటగోడను గుర్తించాడు కాబట్టి దైవజనుడు ఎక్కువ కాలం అక్కడుండి బలమైన సువార్త ప్రకటించాడు. పౌలు గారు పూర్వదినాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది సత్యాన్ని అంగీకరించినప్పుడు ఎఫెసు పట్టణంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఎంత బలమైంది అంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు చాలామంది మాంత్రిక పుస్తకాలు తీసుకొచ్చి నడి రోడ్డు మీద తగలబెట్టేశారట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్ వాజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గాస్పెల్. ఇకపై మాకు మాంత్రిక శక్తులు కానీ, క్షుద్ర శక్తులు కానీ, ఆ తర్వాత కర్ణ పిచాచముల సహాయం కానీ, లేకపోతే జ్యోతిష్కం కానీ, మరొకటి కానీ మాకు అవసరం లేదు. వీ వాంట్ టు డిపెండ్ ఆన్ అవర్ గాడ్. వీ వాంట్ టు ట్రస్ట్ హిమ్ అండ్ హిస్ పవర్. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రభావం ఎందు మేము విశ్వసిస్తామని చెప్పి చాలామంది రోడ్డు మీద తీసుకొచ్చి ఆ మాంత్రిక పుస్తకాలన్నీ కూడా తగలబెట్టేశారు. అంత ఉజ్జీవం అన్న దైవజనుడు ఆ ప్రాంతంలో తీసుకొచ్చాడు. దేవుని సంఘం ప్రారంభించబడింది ఎఫెసులో. అక్కడ చాలామంది ప్రభు సువార్తను విన్నారు. అండ్ ఇన్క్రెడిబుల్ థింగ్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్న యోహాను గారు యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నాడట. అంత ప్రేమ యేసు ప్రభు అంటే. అంత చక్కని ప్రేమ కలిగిన శిష్యుడు తన అవసాన దశలో ఎఫెసు పట్టణంలో అద్భుతమైన సువార్త ప్రకటించాడు. పౌలు మహాశయుడు మాత్రమే కాదు, యోహాను భక్తుడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు తల్లి అయిన మరియా, ఆమె కూడా ఎఫెసు పట్టణంలో నివసించారు యోహాను గారితో పాటు. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు చెప్పారు కదమ్మా, ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి అని. యోహానుకు యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని అప్పగించినప్పుడు ఆ తల్లి అయిన మరియని తీసుకుని వెళ్ళి యోహాను గారు ఎఫెసు పట్టణంలో కొంతకాలం ఉన్నారు. నేను ఎఫెసు పట్టణం వెళ్ళినప్పుడు మరియమ్మ గారు ఉన్న గృహాన్ని కూడా విజిట్ చేశాను. దట్ వాజ్ అ గ్రేట్ ఆనర్. అది చాలా గొప్ప ఘనతగా నేను భావిస్తాను. ఆ ప్రాంతాలన్నీ తిరిగి దేవుని సువార్త వారు ఎలా ప్రకటించారో తెలుసుకున్నప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. ఆ ఎఫెసు పట్టణంలో ఉన్న వారితో మాట్లాడుతూ అన్నాడు, మీరు రక్షణ పొందారు అంటే ఇది మీ వల్ల కలిగిన కార్యం కాదు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వరమే. మీరు రక్షించబడ్డారు అంటే దేవుని కృప మీకు తోడుగా ఉంది. అట్ ది సేమ్ టైం మీరు క్రీస్తు ప్రభువునందు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. కాబట్టి అంటే రక్షణ అనే బావిలోంచి నీళ్లు కావాలి అంటే మనం ఏ చేద వేయాలి? విశ్వాసం అనే చేద వేయాలి. విశ్వాసము ద్వారా మాత్రమే రక్షించబడడం సాధ్యం. కానీ నీవు చేసే సొంత కార్యాలు, లేకపోతే భక్తి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు ఎప్పుడు నీకు రక్షణ ఇవ్వలేదు. ఒక మానవుడు రక్షించబడ్డాడంటే అది కేవలం దేవుని కృప మరియు మనిషి యొక్క విశ్వాసం క్రీస్తు ప్రభువునందు ఉంచడం ద్వారా మాత్రమే మానవుడు రక్షణ పొందుతున్నాడని బైబిల్ సెలవిచ్చింది. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న మీరందరూ కూడా వాక్యంలో ఎదుగుతున్నారు. వీఆర్ సో గ్లాడ్ అబౌట్ ఇట్. అండ్ లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్. యేసు ప్రభు సిలువలో మరణించింది అందరి కోసమా, కొందరి కోసమా? కొంచెం గట్టిగా చెప్పాలి. సో హీ డైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. మనందరి కొరకు యేసు ప్రభు సిలువలో మరణించారు. సో రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు అందరి కోసం సిలువలో చనిపోయారు కాబట్టి అందరూ రక్షించబడ్డామా? హలో, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి. ఆయన సిలువలో చనిపోయారు కాబట్టి ఆ మరణం ద్వారా ఆ తర్వాత నుండి పుట్టిన వాళ్ళందరూ కూడా, భూమి మీద పుట్టిన వాళ్ళందరూ రక్షించబడ్డామా? లేదు. దట్స్ ఎ గుడ్ ఆన్సర్. రక్షణ పొందాలి. మరి ఎప్పుడు రక్షణ వచ్చింది మనకి? మనం ఎప్పుడు రక్షణ పొందాం? యేసు ప్రభు సిలువ మీద చనిపోయారు మనందరి పాపం నిమిత్తం. ఆయన ఒక కులం కోసం చనిపోలేదు, ఒక మతం కోసం చనిపోలేదు, ఒక జాతి కోసం చనిపోలేదు, లేదా ఒక ప్రాంతం వారి కోసమే ప్రభు చనిపోలేదు. ఈరోజు కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టాలని యూట్యూబ్ని కావచ్చు, ఇన్స్టాగ్రామ్ని సాధనాలుగా వాడుకుని క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ చేస్తున్న ఆర్గ్యుమెంట్లో ఒకటి ఏంటంటే, యేసు ప్రభు ఇశ్రాయేలు దేశానికి మాత్రమే రక్షకుడు కానీ ప్రపంచానికి కాదు.
ఆయన భారతదేశానికి దేవుడు కాదు, ఆయన ఇశ్రాయేలు దేశానికే దేవుడు. కావాలంటే చదువుకోండి మీ బైబిల్లో, మీరు నశించిపోయిన ఇశ్రాయేల్ దగ్గరికే వెళ్ళమని ప్రభు చెప్పాడు, కానీ మిగతా ప్రాంతాలకు వెళ్ళొద్దని శిష్యులకు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే ఆ దేవుడు ఇశ్రాయేలు దేశానికి మాత్రమే పరిమితం అని వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి కోసమే ఆయన శిలువ మీద చనిపోలేదు. ద బైబిల్ క్లియర్లీ సేస్ ఆయన అందరి నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే ఆయన అందరి కోసం చనిపోయినప్పటికీ కూడా ఎవరు రక్షణ పొందుతున్నారు, ఎవరు మోక్షరాజ్యాన్ని సంపాదించుకుంటున్నారు, ఎవరు నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నారంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసము ఉంచుచున్నారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారికి మాత్రమే రక్షణ. కానీ యేసు ప్రభు సిలువలో చనిపోయాడని కాబట్టి ఇంకా ఆ తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరు, వారు ఏ కులమైనా, ఏ ప్రాంతం అయినా, ఏ జాతి అయినా కానీ పరలోకానికి వెళ్ళిపోతారని ఎవరైనా చెప్పారంటే అది ఖచ్చితంగా వాక్య విరుద్ధమైన బోధ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దో జీసస్ డైడ్ ఫర్ us ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఎవరైతే ఆయన నామమందు, ఆయన రక్తమందు ఏముంచాలి, విశ్వాసం ఉంచుతారో వారు నశింపక ఏం పొందుతారన్నాడు, నిత్య జీవం పొందుతారని. యోహాను 3:16 మాట మనందరికీ తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు, అక్కడ విశ్వాసముంచు ప్రతివాడు అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎలాంటి వారైనా సరే వారు నశింపక ఏం పొందుతారట, నిత్య జీవాన్ని పొందుకుంటారు. దట్స్ అ గుడ్ న్యూస్. దట్స్ అ గాస్పుల్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుని సువార్త అంటే అదే. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, క్రీస్తు ప్రభు నా నిమిత్తం సిలువలో మరణించారు, నేను నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా, ఆయన నీతితో నేను నింపబడినట్లుగా, నా జన్మ కర్మ పాపంలో విడుదల పొంది క్రీస్తు ప్రభు బిడ్డగా మార్పు చెందినట్లుగా ఆయన నా నిమిత్తం సిలువలో మరణించారని ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారు రక్షణ పొందుతున్నారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సాల్వేషన్ అనే బావిలోంచి నీకు నీళ్లు కావాలి అంటే, ఆ రిజల్ట్ నువ్వు తీసుకోవాలి అంటే ఫెయిత్ అనే ఆ చేదను వేయాలి. లేకపోతే ఫెయిత్ అనే ఆ బకెట్ నువ్వు వేసినప్పుడు అక్కడి నుంచి నువ్వు రక్షణ అనే అనుభవంలోకి వస్తున్నావు. రక్షించబడడం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. రక్షణ లేకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు. నీకున్న భౌతిక సంబంధమైన ఏ సంపద కూడా నేను రక్షణలోకి నడిపించదు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. పౌలు మహాశయుడు ఒకసారి ఫిలిప్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. He went to a place called Philippi that was a capital city of Macedonia. మాసిదోనియా అనే ప్రాంతానికి క్యాపిటల్ సిటీగా ఉన్నది ఫిలిప్పి అనే పట్టణం. అది రోమన్ల ప్రవాస స్థానం. రోమన్ల ప్రావిన్స్ అంటే అర్థం ఏంటంటే, రోమన్లు ఆ కాలంలో ప్రపంచానంతా ఎలుబడి చేసుకునేవాళ్ళు కాబట్టి వారికి కొన్ని బేసులు ఉండేవి. కొన్ని మిలిటరీ బేసులు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బేసులు కొన్ని ఉండేవి. ఆ టైంలో మాసిదోనియా అనే దేశంలో ఫిలిప్పి పట్టణంలో రోమన్ల క్యాంప్ ఉండేది. అందును బట్టి అక్కడ ఎక్కువ మంది రోమన్లు తిరుగుతుండేవారు, అధికారులు తిరుగుతుండేవారు. ఎక్కడైతే ఆఫీసెస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తూ ఉండేవారు. మీరు చూడండి, ఎప్పుడైనా క్యాపిటల్ సిటీ మీరు చూశారనుకోండి, ఏదైనా ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలో పొలిటీషియన్స్, మినిస్టర్స్, అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు. ఆ కారణాన్ని బట్టే ఫిలిప్పి పట్టణం చాలా ఎక్కువ మంది ప్రజలతో కిటకిటలాడే ఆ ప్రాంతంలో పౌలు మహాశయుడు మరియు అతనితో పాటు కొంతమంది శిష్యులు సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించిన ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ లూదియా అని ఒక ఆమె, తూతైరా పట్టణానికి చెందిన ఆమె, ఆ ఫిలిప్పి పట్టణానికి వచ్చి అక్కడ బిజినెస్ చేసుకుంటుంది. ఒక పర్పుల్ పౌడర్, ఊదారంగు పొడిని ఆమె అమ్ముతూ ఉంది. ఆ పొడిని పూర్వదినాల్లో కొన్ని ప్రత్యేకమైన కారణాల కోసం వాడుతుండేవారు. అమ్ముకుంటూ ఉంటూ ఆమె జీవితాన్ని జీవిస్తూ ఉండగా విశ్రాంతి దినం రోజున ఎవరైనా ఒకవేళ స్త్రీలు నదీ తీరం దగ్గరికి వస్తారేమో అని చెప్పి పౌలు భక్తుడు ఆ తర్వాత ఆయనతో ఉన్న వారందరూ కూడా నదీ తీరం దగ్గరికి వచ్చినప్పుడు, లూదియా మరి కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నప్పుడు పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు లూదియా తన హృదయాన్ని తెరిచి తన ఇంటిని దేవుని సేవకుల కోసం తెరిచింది. అయ్యా, మీరు మా ఇంట్లో ఉండండి, ఇక్కడుండి మీరు సువార్త ప్రకటించండి. ఆ తర్వాత పౌలు అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెళుతున్న దారిలో ఒక యవనస్తురాలు ఉంది. ఆమె తమ యజమానులకు చాలా లాభాన్ని తీసుకొస్తూ ఉంది. ఏంటి ఆ లాభం అంటే, ఆమె ముందు ఎవరు నిలబడినా కానీ వారి భవిష్యత్తు చెప్పేస్తుంది, వారి గురించిన వివరాలు చెప్పేస్తుంది. అందును బట్టి ప్రజలకు భవిష్యత్తు అంటే ఇష్టం కాబట్టి, తమకు తెలియని భవిష్యత్తును తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజల్లో ఉంటుంది కాబట్టి లైన్ కడతా ఉన్నారు. కొన్ని వందల మంది వచ్చేస్తున్నారు ప్రతిరోజు కూడా. అయితే ఆమె అలా ఎందుకు చెబుతుంది అంటే, ఆమెలో దురాత్మ ఉందని ఎవరికీ తెలియదు. ఆమెలో ఒక ఈవిల్ స్పిరిట్ ఉండడం ద్వారా, ఒక దురాత్మ ఆమెను ఆవహించడం ద్వారా ఆ విషయాలన్నీ చెబుతుందని ఎవరికి తెలియట్లా. అది మహిమ అనుకుంటున్నారు, గొప్ప విషయం అనుకుంటున్నారు.
చాలా చాలా అమూల్యమైన సంగతి అనుకుని ఆ యవనస్తురాల్ని చాలామంది ఫాలో అవుతున్నప్పుడు ఒక రోజున పౌలు గారు చూశారు, ఈ సంఘటన కారణం అంటే ఆమెలో దురాత్మ ఉంది అని. దగ్గరికి వచ్చాడు, యేసయ్య నామం పేరట, నజరేయుడైన ప్రభు నామం పేరట ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగానే ఇంకా ఆమె సోది చెప్పడం మానేసింది. ఆ సార్సరీ ప్రక్కన పెట్టేసింది, ఫోర్ టెల్లింగ్ ప్రక్కన పెట్టింది. ఇప్పుడు యజమానులకు లాభం పోయింది, ఈయన ఏదో చేశాడు అందును బట్టి ఈమె మాట్లాడడం లేదు, ఇక మాకు లాభం పోయిందని చెప్పి అక్కడున్న అధికారులతో కుమ్మక్కై దేవుని సేవకుల్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. ఆ ఇబ్బంది కాస్త ఎంత దారుణంగా మారింది అంటే వారిని నడి రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్తూ చెరసాలకు అప్పగించబడే స్థాయికి తీసుకొచ్చారు. ఒక యవనస్తురాల్ని ఒక భయంకరమైన పరిస్థితి నుండి విడుదల చేసిన ఆ దేవుని సేవకుల్ని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి చెరసాలకు అప్పగించినప్పుడు ఆ చెరసాల నాయకుడు ఉన్నాడు, అతని పేరు బైబిల్లో లేదు కానీ చరిత్రలో అతని పేరు రాయబడింది. ఆ జైలర్ ఏం చేశారంటే వీళ్ళని విస్తారంగా కొట్టి బొండ వేసి బిగించాడు అని బైబిల్లో రాయబడింది. స్టాక్స్లో బిగించడం అంటే అర్థం ఏంటంటే ఒక చెక్క ఉంటుంది, దానికి రంధ్రాలు ఉంటాయి, కాళ్ళు 2 దానిలో పెట్టి తాళాలు వేసేస్తారు, చేతులు 2 ఒక చోట కట్టేసి తాళాలు వేస్తారు. బొండలు వేసి బిగించడం అంటే కూర్చున్న చోట అంటే కదలడానికి లేదు. ఎంత అరిచినా గీ పెట్టినా ఎంత భయంకరంగా బాధపడుతున్నారని తెలిసినా మరలా విడుదల చేసేవారు కాదు, చాలా క్రూరంగా. నేను సెజరియాలో కైసర్ అనే ప్రాంతంలో పౌలు గారు ఉన్న చెరసాలకు వెళ్ళాను. ఆయన 2 సంవత్సరాలు దానిలో ఉన్నాడు. అంటే ఫిలిప్పీ చెరసాల వేరు, ఆ కైసరియాలో ఉన్న చెరసాల వేరు. జస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తే 2 నిమిషాలు కూడా లోపల ఉండలేకపోయింది. దాని లోపల అంత భయంకరమైన ప్రాంతంలో పౌలు గారు 2 సంవత్సరాలు ఆయన కైసరియాలో బంధించబడ్డాడు. ఇలా దేవుని సువార్త కోసం చాలా కష్టాలు ఇబ్బందులు పడిన పౌలు అర్ధరాత్రి వేళ సైలస్ మరియు పాల్ ఇద్దరు కూడా కీర్తనలు పాడుచూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారని లేఖనం సెలవిచ్చింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం చదువుతారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలనే దానిలో ఉన్నాయి. వారు అలా పాడుతూ ఉండగానే ఒక భయంకరమైన ఒక భూకంపం అక్కడ రావడం, చెరసాల పునాదులు అదిరిపోవడం, తలుపులన్నీ తెరిచిపోగానే అక్కడ ఒక అద్భుతం జరిగిందని ఎప్పుడైతే ఆ చెరసాల నాయకుడు గుర్తించాడో ఇక లోపల ఉన్న ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. అవకాశం ఉంటే ఎవరైనా లోపల ఉంటారా, తలుపులు తెరిస్తే అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇక తాను కత్తి తీసుకుని తాను పొడుచుకుందాం అన్న ప్రక్రియలో పౌలు మహాశయుడు గట్టిగా అరిచాడు, అయ్యా నీకు నువ్వే హాని చేసుకోవద్దు, డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్, యూర్ ఆల్ హియర్, మేమందరం ఇక్కడే ఉన్నాం. పౌలు చెప్పాల్సిన మాట ఏంటంటే నేను మరియు నా కంపానియన్ సైలస్ వీఆర్ హియర్, మేమిద్దరం ఇక్కడ ఉన్నామని చెప్పాలి, కానీ అందరూ ఇక్కడ ఉన్నామంటాడేంటి పౌలు గారు? ఆయన చెప్పిన ప్రసంగం మీద, ఆయన పాడిన పాటల మీద పౌలు గారికి నమ్మకం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనేక మందిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. చెరసాల వదిలి వెళ్ళడానికి వారు ఇష్టపడలేదు. పౌలో ఇలాంటి వర్తమానాలు మానేసి, ఇలాంటి పాటలు మానేసి ఎక్కడికి వెళ్ళంటాం, మమ్మల్ని జైల్లోనే ఉండిపోతాం కానీ ఈ సన్నిధిని మాత్రమే వదిలిపెట్టమని వాళ్ళందరూ అక్కడే ఉంటే ఆ సందర్భంలో చెరసాల నాయకుడు వచ్చి అన్నాడు, అయ్యలారా, అంతకుముందు పౌలు మరియు శీల అనే దైవజనులను ఎలా పిలిచాడో నాకైతే తెలియదు, ఎలాంటి బండ బూతులు మాట్లాడాలో తెలియదు, ఎలా హీనపరిచాడో అవమానపరిచాడో నాకైతే తెలియదు, కానీ when the time comes he was addressing them, sirs, అయ్యలారా, నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నాను, నన్ను ఏం చేయమంటారు అని అంటే పౌలు మహాశయుడు చెప్పిన ఒక చక్కని మాట, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మాత్రమే కదా, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైన మాట మాట్లాడాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఏం పొందుతారో? రక్షణ పొందుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్టింగ్ గాడ్. It's all about trusting the sacrificial work done by Jesus on the cross. It's all about trusting the finished work on the cross of Calvary. కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగం ముందు విశ్వాసం ఉంచడం నేర్చుకోగలిగితే రక్షణ పొందుతామని. ఆ స్వార్థ విన్న తర్వాత జైలర్ మరియు అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఏం పొందినట్టు ఉంది బైబిల్లో? వారు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. The chapter begins with a challenge. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం ఆ వచ్చిన భాగాలన్నీ కూడా ప్రారంభంలో చూసే సవాళ్లతో కూడిన ప్రయాణం, అన్సర్టనిటీతో కూడిన ప్రయాణం. కానీ ఎండింగ్కి వచ్చేసరికి దైవజనుడు చేసిన ఆ సేవ, ఆ పరిచర్య ద్వారా ఆ చెరసాల నాయకుడు రక్షణ పొంది ఆ తర్వాత కాలంలో దేవుని కోసం చాలా బలంగా ఆ వ్యక్తి నిలబడ్డాడు. సాల్వేషన్ అనే బావిలోంచి నీకు నీళ్లు కావాలి అంటే ఫెయిత్ అనే ఆ చేదను ఏం చేయాలి? నువ్వు వేయాలా. Draw the water from the well of salvation by faith. విశ్వాసం ద్వారా నువ్వు నీటిని చేదుకోవచ్చు. రక్షించబడిన వారు ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతారు. రక్షించబడిన వారు దేనికి బానిసలు కాదు. రక్షించబడిన వారు
పరలోకపు ఆనందంతో, రక్షణ ఆనందంతో నింపబడతారు. రక్షించబడిన వారు ఆత్మల భారాన్ని కలిగి ఉంటారు. రక్షించబడిన వారు ప్రార్థనాత్మతో నింపబడి ఉంటారు. రక్షించబడిన వారు దేవుని మహింపరచాలనే తపనతో వారి జీవితాన్ని కొనసాగిస్తారు. అలాంటి అనుభవంలో నువ్వు నేను ఎదగాలనే దేవుడు ఆశిస్తున్నాడు. ఇఫ్ యు లైక్ టు డ్రా ద వాటర్ ఫ్రమ్ ద వెల్ ఆఫ్ సాల్వేషన్, పుట్ ఫెయిత్ ఇన్ దాట్. విశ్వాసం అనే చేదను వేయడం ద్వారా నీవు ఆ రక్షణ అనే నీటిని బయటికి తీసుకుంటావు. రెండవ బావి ఏమని చెప్పండి, మర్చిపోయారు చాలామంది అప్పుడే. ఎగ్జాల్టేషన్, హెచ్చింపబడుట. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం చదువుదాం, చూడండి. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 14 and verse 11. దానిలో రాయబడిన మాట, తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు చెప్పండి ఏమవుతాడు? ఆయన హెచ్చింపబడతాడని. అందరూ ఈ మాట నాదో చెప్పండి, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది బైబిల్ ప్రిన్సిపల్, ఇది దేవుని వాక్య సూత్రం. ఇది ఎప్పటికైనా, ఆ తరంలోనైనా ఈ తరంలోనైనా ఏ తరానికైనా వర్తించే వాక్యం ఇది. తన్ను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. ఎగ్జాల్టేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. హెచ్చింపు అనేది ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర రావాలి. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు. మనకు మనం హెచ్చించుకోవడం దేవునికి మహిమను తీసుకురావద్దు. కానీ మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఏముందని చెప్పండి? హెచ్చింపబడతాము. ఇది దేవుని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు నీ జీవితంలో ఒక ఎగ్జాల్టేషన్లోకి నువ్వు రావాలి అంటే, హెచ్చింపబడే అనుభవంలోకి నువ్వు రావాలంటే, ఉన్నతమైన స్థితికి రావాలంటే, ఇప్పుడు ఆ బావిలో నువ్వు వేయాల్సిన ఆ బకెట్ ఏంటో తెలుసా? ఆ చేద ఏంటో తెలుసా? రాసుకోండి. హ్యూమిలిటీ అనే ఆ చేదను వేయాలి. హ్యూమిలిటీ, తగ్గించుకొనుట. హంబుల్నెస్, వినయము అనే చేదను వేస్తే హెచ్చింపు అనే నీళ్లు బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా వినయం కనబడటలేదు, కానీ హెచ్చింపు కనబడతా. ప్రతి చోట కూడా అదే. నేను అక్కడ ఇక్కడ అని ప్రస్తావించట్లేదు, కానీ వేర్ ఎవర్ యూ గో పీపుల్ ఎగ్జాల్టింగ్ దెమ్సెల్వ్స్, తమను తాము హెచ్చించుకోవడం ప్రతి చోట మనం చూస్తున్నాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఒకరోజు ఏం చేస్తారట? ఆయన హెచ్చిస్తాడని బైబిల్ సెలవిచ్చింది. ఆ పైన నేపథ్యాన్ని కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లూకా సువార్త 14వ అధ్యాయంలో ఆ నేపథ్యాన్ని మీరు చదివితే, ప్రభువారు ఒక విందుకు ఆహ్వానించబడ్డారట. ఆహ్వానించబడినప్పుడు ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తున్నాడు. చెప్పండి, యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేశారు? గమనించారు. ప్రతి సందర్భంలో గమనించారు. గమనిస్తున్నప్పుడట అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అగ్రపీఠములు కోరుకుంటున్నారట. వారందరూ కూడా అగ్రపీఠాల్లో కూర్చోవాలని, అంటే బాగా అందరికీ కనబడే ఆ పీఠాలు కావాలనో, లేకపోతే మంచి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూర్చోవాలని అందరూ ఎగబడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభువు చెప్పారు, ఒకవేళ నువ్వు హెచ్చింపబడాలి అనుకుంటే, ఎప్పుడైనా నువ్వు అలాంటి విందుకు పిలువబడితే నువ్వు ముందు చివర కూర్చోవడం నేర్చుకో. అప్పుడు ఆ యజమాని కనుక వచ్చి, ఆ విందు ప్రధాని కనుక వచ్చి, అయ్యో అదేంటండి మీరు ఇక్కడ కూర్చున్నారు, ముందుకు రండి అని చెప్పి ఆ విందుల్లో మిమ్మల్ని అగ్రపీఠాన్ని తీసుకొస్తే అది చాలా బాగుంటుంది. అలా కాని పక్షంలో ముందుగానే నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన చోట నువ్వు కూర్చుండిపోతే అతను వచ్చి, బ్రదర్ కొంచెం పక్క చూడ మూల కూర్చొని అన్నాడు అనుకో, అది నీకు అవమానమే కానీ ఘనత కాదు కదా. అందును బట్టి నువ్వు ఏం చేస్తావు అంటే, ముందు నువ్వు తక్కువ స్థానాన్ని కోరుకో, ఆ తర్వాత యజమాని వచ్చి నన్ను హెచ్చించినప్పుడు అది గౌరవప్రదంగా ఉంటుందని యేసుప్రభు చక్కని మాట అక్కడ సెలవిచ్చాడు. యూజువల్గా ఆఫీసుల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, లేదా మరొకడు కావచ్చు, ఈ రోజుల్లో అగ్రపీఠములను కోరుకునే ఆ మనస్సు చాలా చోట్ల కనబడతా ఉంది. లీడర్షిప్ కావాలి, పరిచర్య చేసేవాళ్ళు కనబట్టలేదు ఈ రోజుల్లో. సేవ చేయాలన్న తత్వం చాలా మందిలో లేదు. అంతా కూడా అందరినీ గదవాయించాలా, అందరినీ గ్రిప్లో పెట్టుకోవాలి, అందరినీ కూడా శాసించాలా, నేను అందరికీ కనబడాలి అన్న ఆలోచన చాలా మందిలోకి రావడం వలన వారు తగ్గించబడుతున్నారు. కానీ ఎవరైతే తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. హంబుల్ యువర్ సెల్ఫ్. హ్యూమిలిటీ నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు నేను తీసుకొస్తాడు. ఎలియాజరు అనబడే వ్యక్తి బైబిల్లో మనకు తెలుసు. ఆయన ఎవరో? ఎలియాజర్ చెప్పండి. అంటే ఫస్ట్ ఆయన పేరు మనం విన్నది బైబిల్లో ఎక్కడ విన్నాం చెప్పండి? అబ్రహాము గారి దగ్గర కదా. అబ్రహాము గారికి ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి, లేకపోతే ఒక పర్సనల్ అసిస్టెంట్ అనుకోండి. ఈ రోజుల్లో పిఏలు, పిఎస్లు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోలేకపోతే ఎవరు కావాలి? పిఏలు, పిఎస్లు కావాలి కదా. సో అబ్రహాము గారికి ఒక పిఎస్ అనుకోండి, ఒక పర్సనల్ సెక్రటరీ ఎలియాజర్ని పిలిచి అన్నాడు, బాబు నా కుమారుడు ఇస్సాకు 40 సంవత్సరాలు వచ్చేసినాయి, పెళ్లి వయసు వచ్చింది, అతనికి వివాహం చేయాలా,
ఇక్కడ కనానీయుల కుమార్తెల్లో ఎవరూ నాకు నచ్చలేదు. ఎందుకోసం అంటే వాళ్ళు అందంగా లేరని కాదు, లేదా వారు సొగసుగా లేరని కాదు, కానీ వారిలో ఏ ఒక్కరికి భక్తి లేదు. వారందరూ కూడా విగ్రహారాధికులు. దేవుని మార్గం వారికి తెలియదు. అందును బట్టి ఒక దేవుని మార్గం తెలియని స్త్రీ గనక నా కుమారునికి భార్య అయితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఒక నరకంలాగానే ఉంటుంది అనుకున్నాడేమో అబ్రహాం. ఎలియాజుని పిలిచి, నువ్వు వెళ్ళి నా దేశానికి వెళ్ళి అక్కడ నా బంధువుల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇస్సాకు పెళ్లి చేయాల. ఆ ప్రమాణంలోనికి ఎలియాజుని తీసుకొచ్చాడు. ఎలియాజు అన్నాడు, అయ్యా ఇది చాలా కష్టమైన పనే, ఇస్సాక్ గారికి ఒక చక్కని భార్యను తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, బట్ లెట్ మీ ట్రై విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో నేను చేస్తాను అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా ఎలియాజరు బయలుదేరాడు. 10 ఒంటెలు తీసుకున్నాడు, కొంతమంది పని వాళ్ళని తీసుకున్నాడు, బయలుదేరి వచ్చిన తర్వాత అరామ్ నహరాయిం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు రిబ్కా ఇంకా ఎలియాజరు గారిని కనుగొనక మునుపే ఎలియాజరు ఒక ఒడంబడిలోకి వచ్చాడు. ప్రభువా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన కుమారుడైన ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అతని ప్రక్కన నిలబడాలి అంటే ఆ వచ్చే భార్య చాలా సుగుణశీల అయి ఉండాలి, సత్కార్యం చేసేది అయి ఉండాలి, తగ్గించుకునేది అయి ఉండాలి, ఆ కుటుంబానికి చాలా చక్కగా అలవరుచుకునేది అయి ఉండాలి. అందును బట్టి నాది ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఇస్సాకు గారికి భార్యగా రాబడే ఆ అమ్మాయి చూడ్డానికి ఎలా ఉందో తర్వాత సంగతి, కానీ ఆమె నాకు మాత్రమే కాదు నా దగ్గర ఉన్న ఒంటెలు కూడా నీళ్లు చేది పోయగలిగితే, సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఆమె కనుక ఉంటే, పరిచర్య చేసే లక్షణం కనుక ఉంటే, అది ఉంటే ఇంకా అన్ని విషయాల్లో కూడా కరెక్ట్గా ఉంటుంది. కనుక హెల్ప్ మీ టు ఫైండ్ ఎ సూటబుల్ పార్ట్నర్ ఫర్ మై ఓనర్ సన్, నా యజమానుని కుమారునికి ఒక చక్కని జీవిత భాగస్వామి కోసం సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఈ లోపల కడవలం భుజం మీద పెట్టుకుని వచ్చింది ఎవరు చెప్పండి? రెబ్కా. బైబిల్ ఆమె గురించి ఇచ్చిన మంచి సాక్ష్యం ఉంటే తెలుసా? రెబ్కా చక్కనిది అని బైబిల్ సెలవిచ్చింది. ఏంటి చక్కనిదనో? రూపానికి మాత్రమేనా, లేదా మాటలు బాగా మాట్లాడుతుందనా, ఓ మంచి కమ్యూనికేషన్ ఉందనా? ఎందుకు బైబిల్ ఆమెను చక్కనిది అని చెప్పిందంటే, ఆమె కడవను మోసుకుంటూ వచ్చింది తండ్రికి లోబడి లేదా అన్నకు లోబడి. ఆ కడవను తీసుకుని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎలియాజును చూసిందో, అయ్యా నీకు మాత్రమే కాదు నీ ఒంటెలు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్పి ఆ మోటి బావులను దిగు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది అంటే, ఆమెలో ఉన్న సహనం, ఆమెలో ఉన్న సౌశీల్యం, ఆమెలో ఉన్న తగ్గింపు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, పిల్లల్ని పిలిచి కొంచెం వాటర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఏమవుతారు? నీకు మా అన్నయ్య అవుతాడు. మీ అన్నయ్య అయితే నువ్వు ఇచ్చుకో, అందుకని మాకెందుకు చెప్తావు అని అడిగేవాళ్ళు లేరండి. పిల్లలు పని చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి ఏమన్నా కొంచెం కావాలని చేసి పెట్టమని అంటే వాళ్ళు ముందుకు వస్తున్నారా? చాలా కుటుంబాల్లో చేయట్లేదు. అందరిని అంటలేదు. నేను ఎప్పుడైనా డిస్క్లైమర్ వేస్తాను, కొందరు అనే మాట నేను వాడతాను. అందరూ నేను ఎప్పుడు అనలా. ఏ పర్టికులర్ గ్రూప్ని ఎప్పుడు కూడా నేను క్రిటిసైజ్ చేయను. కొందరు అనే మాట నేను వాడతాను. అది చాలా శ్రేయస్కరం, శుభకరం కొందరు అనే మాట వాడడంలో. సో కొందరు పిల్లలు చేస్తున్న పని ఏంటంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకి పరిచర్య చేసే అనుభవాలు చాలా మందిలో ఉండదు. కానీ రెబెకా ఒక స్ట్రేంజర్, ఎప్పుడు ఆమె బహుశా చూడని ఒక అతను సహాయం అడిగినప్పుడు మారు మాట్లాడకుండా సహాయం చేయగలిగింది అంటే, తన తండ్రికి అతను పరిచయం చేయగలిగింది అంటే, ఇస్సాకు ప్రక్కన నిలబడడానికి రెబ్కాలో ఉన్నది ఏంటంటే విధేయత. దేవుని కార్యాలు స్పష్టంగా చూసింది. అందుకని బట్టి రెబ్కాను ఆశీర్వదించిన వేవేలకు ఏమవుతావు? తల్లి వగుతావు అన్నారు. అయిందా లేదా? రెబ్కా వేవేలకు తల్లి అయిందా? మరి అయిందంటున్నారు కొంతమంది. అసలు రెబ్కాకి ఎంతమంది పిల్లలు? హలో చెప్పండి, బైబిల్ చదువుతున్నారు ఎంతమంది? ఏమోనండి, ఎంతమంది అయితే మనకి ఎందుకండి, ఆడుకోవడం చాలా మంది కదా. ఎంతమంది పిల్లలు రెబ్కాకి? 2. మరి వేవేలకు తల్లి అని ఎందుకన్నారామని అంటే, ఆమె కడుపు నుండి పుట్టిన బిడ్డల్లోంచి జనాంగాలు వచ్చాయి. దేవుడు నామమున స్తోత్రం కలుగును. వంశాలు వచ్చాయి, రాజ్యాలు వచ్చాయి. దేవుడు వారిని చాలా బలంగా వాడుకున్నాడు. ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడతావేమో, కానీ తుదకు నువ్వేం పొందుతావు అన్నాడు? మహాభివృద్ధి పొందుతావు అన్నాడు. నీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, నీ ఇంపాక్ట్ జీవితం అనేక మందిని ప్రభావితం చేస్తుంది రానున్న తరాల్లో. గోదావరి నది ప్రారంభం ఎలా ఉండదంటే చిన్నగా ఉండవు, చిన్న పిల్ల కాలవ. నాసిక్ దగ్గర మీరు చూస్తే మహారాష్ట్రలో గోదావరి ప్రారంభం చాలా చిన్నది. అది అలా ప్రవహించుకుంటూ దగ్గరికి వచ్చారు. రాజమండ్రికి వచ్చేసరికి ఎంత అయింది చెప్పండి? 3.5 కిలోమీటర్ల వెడల్పు. రాజమండ్రి గోదావరి వెడల్పు 3.5 కిలోమీటర్లో. అవర్స్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. రాజమండ్రిలో ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్. అది మొట్టమొదటి జపాన్లో ఉంటుంది. కింద నుండి ట్రైన్ వెళ్తుంది, పైనుండి లారీలు బస్సులు వెళ్ళే ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంది కదా, జపాన్లో ఉంది. రెండోది ఎక్కడ? రాజమండ్రిలోనే.
అంత పెద్ద, అంత లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. నేను అనుకుంటున్నా ఒకసారి చిన్న బోట్ మీద వెళ్తూ ఆ బ్రిడ్జ్ కింద ఉండగానే మొత్తం 4 వేస్ కనబడ్డాయి నాకు. ఒకటి కింద బోట్ వే, రెండవది ట్రైను, మూడవది కార్లు, బస్సులు, పైన ఏరోప్లేన్, మొత్తం 4 వేలు కనబడ్డాయి. చాలాసార్లు పరిశీలన చేస్తూ ఉంటే గోదావరి నది ప్రారంభం చిన్నగానే ఉంది, కానీ అది రాజమండ్రికి వచ్చేసరికి ఎంత అయిపోయింది? 3.5 కిలోమీటర్లు. నీ స్థితి కొద్దిగా ఉండొచ్చేమో. నీ కుటుంబంలో బహుశా నువ్వే మొదటిసారిగా ప్రభువుని తెలుసుకున్నావేమో. నీ ఫ్యామిలీ అంతకుముందు ఎవరు ప్రభువుని తెలుసుకోలేదేమో. వారందరూ కూడా లోకంలో లోకానుసారంగా బ్రతికారేమో. కానీ యాజ్ యు ఆర్ టేకింగ్ ఎ డెసిషన్ టు లివ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, గాడ్ ఈస్ గోనా బ్లెస్ యువర్ జనరేషన్స్. దేవుడు నీ తరాలని ద్వారా ఏం చేయబోతున్నాడు? ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు తగ్గించుకున్నప్పుడు, హంబుల్నెస్ ఉన్నప్పుడు దేవుని సేవించడంలో, హంబుల్నెస్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరగడం అని కాదు. కొంతమంది హంబుల్నెస్ అనే మాటకు నిర్వచనం అదనుకుంటారు. ఎప్పుడు దీనంగా అందరిదే చేతులు కట్టేసి, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, ఆ బ్యాగ్ను 10 పందికొక్కులు కొట్టే తెల్ల ఉంటుంది, అలాంటి బ్యాగ్ వేసేసుకుని నా అంత ధీరుడు రాజమండ్రిలో ఎవరు లేరండి. దాన్ని దీనత్వం అనరు, పేదరికం అంటారు దాన్ని. చెప్పండి, ఏమంటారు దాన్ని? పేదరికం వేరు, దీనత్వం వేరు. దట్స్ ఎ పావర్టీ, ఇట్స్ నాట్ హంబుల్నెస్. కొంతమంది పేదరికాన్ని దీనత్వం అనుకుంటారు. గమనించిన ప్రియులారా, దీనత్వం అంటే అది నీ యాటిట్యూడ్కి సంబంధించింది. ఏమీ లేకుండా గర్వపడేవాళ్ళు లేరా ప్రపంచంలో? తినడానికి ఇంట్లో భోజనం కూడా ఉండదు, వీధిలోకి వచ్చి అంటాడు నా కులం ఏంటో తెలుసా అంటాడు. ఏ కులం అయితే అట? నీకు కనీసం తినడానికి భోజనం లేదు. నీకు ఆ గర్వం ఎందుకు? నీ కులాన్ని బట్టి ఎందుకు ఆ గర్వం? అందును బట్టి పెద్దలు ఎవరిని అనలేదు. చెప్పండి, తినడానికి ఆహారం ఉండదు కానీ మేసాలకు మాత్రం ఏం కావాలట? సంపెంగ నుండి రాయాలి. రోజు సంపెంగ నుండి రాయాలట మేసాలకి. ఇంట్లో తినడానికి భోజనం లేదు, భార్య పిల్లలకు భోజనం పెట్టాడు, కానీ వీధిలోకి వచ్చి సంపెంగ నుండి రాసి మేసాలు తిప్పుతూ ఉంటాడు. ఎవడు కావాలా మేసాలు తిప్పడం? నువ్వు ఏది దీనత్వం? ఆహారం లేకపోవడం, లేకపోతే పేదరికం కాదు దీనత్వం. చాలామంది పేదరికంలో ఉండి కూడా, లేకపోతే ఏమీ లేకుండా కూడా గర్వాన్ని ప్రదర్శించేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చూడండి, అన్నీ ఉన్న ఆకు అణుమణిగి ఉన్నట్టుగా అన్నీ ఉన్నవాళ్ళు చూడండి ఎంత దీనంగా ఉంటారు. వారు మాట్లాడే మాటలు చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటాయి, చాలా తక్కువ మాట్లాడతారు, ఏది కావాలో అదే మాట్లాడతారు, ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. ఆ డిగ్నిటీ ఎందుకు వస్తుందో తెలుసా? వారిలో ఏముంది? హంబుల్నెస్ ఉంది. ఈ సామెతలు ఎప్పుడు మర్చిపోకండి. అణిగి మణిగి ఉన్న ఆకు, చెప్పండి, అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది? నిండు కొండ ఏమోదట, తొణకదన్నాడు. అదే సగం నీళ్ళు ఉన్న కొండను మీరు చూడండి, ఎప్పుడైనా తీసుకెళ్ళగలరా మీరు? నీళ్ళు ఒక హాఫ్ నింపబడిన పాట్ ఏదైనా మీరు తీసుకుని భుజం మీద పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు మీరు నడవడం. ఎందుకంటే ఆ నీళ్లు అటు ఇటు ఏమవుతూ ఉంటాయి. నిండుగా ఉన్న కొండ ఎప్పుడు కూడా తొణక్కుండా ఉంటుంది. ఒక వ్యక్తి దీనత్వం కలిగిన వాడని చెప్పడానికి కారణం ఉంటుంది తెలుసా? సైలెంట్గా ఉంటాడు, ఎగిరి పడడు, ఎగిసి పడడు. దేనికోసం కూడా నేనంతా, నేనెంత, నువ్వెంత అనే మాటలు వారి దగ్గర నుండి రావు. ఎదుటివాడు చిన్నవాడైనా వాడి నుండి ఏదో నేర్చుకోవాలన్న ఆశలో జ్ఞానం కలిగిన వాడు బ్రతుకుతాడు. అదే బుద్ధిహీనుడు తనకు తెలిసిందే అంతా అనుకుని ఎగిరెగిరి పడతా ఉంటాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు పరిశీలించే. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునన్నట్టుగా రెబ్కాను దేవుడు వేవేలకి ఎలా మార్చాడు చెప్పండి? తల్లిగా మార్చాడు. నీ జీవితంలో హెచ్చింపబడాలంటే, ఎగ్జాల్టేషన్ రావాలి అంటే, దేవునికి మహిమకరంగా జీవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. భారతదేశం వెళ్ళి సువార్త ఎవరు ప్రకటిస్తారు అని ఒక బిషప్ గారు అడిగినప్పుడు, మీకులాగానే చాలామంది కూర్చున్నారు. ఇండియా వెళ్ళి సువార్త ప్రకటించాలంటే చిన్న విషయం కాదు సార్. అక్కడ వాతావరణం సహకరించదు, మనుషులు ఎలా ఉంటారో తెలీదు, అక్కడ భోజన పదార్థాలు వేరు, అక్కడున్న క్లైమేట్ వేరు, అందును బట్టి అంత ఈజీ కాదు భారతదేశం వెళ్ళి సువార్త ప్రకటించాలని. ఎవరికి వారు తమకున్న సెట్ బ్యాక్స్ అన్నీ కూడా చూసుకుని వెనక్కి జారిపోతే, విలియం కేరీ అనే ఒక బలహీనుడైన యవనస్తుడు లేచి నిలబడ్డాడు. Sir, I would like to go to India and share the gospel of Jesus. వెంటనే ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడే గనక భారతదేశాన్ని రక్షించాలి అనుకుంటే, భారతదేశాన్ని కాపాడాలి అనుకుంటే, భారతదేశాన్ని ఉద్యోగాలతో నింపాలి అనుకుంటే, నీ అవసరం లేకుండా కూడా చేయగలడు, నువ్వు కూర్చో అన్నాడట. దట్స్ నథింగ్ బట్ ఇంటిమిడేషన్. హీ రిడిక్యూల్ హిమ్. ఇంటిమిడేట్ చేశాడు, రిడిక్యూల్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మోకరీ కూడా, అపహాస్యం చేశాడు. నీ వల్ల ఏమవుద్ది అన్నాడు. అయితే విలియం కేరీ ఆ మాటలు పట్టించుకోలేదు. సరే, ఆయన అభిప్రాయం నా మీద అలా ఉంది, ఆయన ఒపీనియన్స్ నా మీద అలా ఉన్నాయి,
కానీ నా వ్యాలిడేషన్ లేదా నా వర్త్ ప్రజల యొక్క ఒపీనియన్స్ మీద ఆధారపడి లేదు కదా. ఐ వుడ్ లైక్ టు రిలై ఆన్ గాడ్ స్ట్రెంగ్త్, ఐ వుడ్ లైక్ టు డిపెండ్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని శక్తి, ఆయన ప్రభావం నేను కోరుకుంటానని దైవజనుడైన విలియం కేరీ ప్రభువు మీద ఆధారపడి మొట్టమొదటిసారిగా వాడెక్కి భారతదేశం వచ్చాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాలంటే హైదరాబాద్లో బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ ఎక్కితే 9:30 గంటల్లో విమానంలో ఇంగ్లాండ్లో దిగిపోవచ్చు. హైదరాబాద్లో టేక్ ఆఫ్ అది మార్నింగ్ 6:50కి ఉంటుంది ఫ్లైట్ బ్రిటిష్ ఎయిర్వేస్. లండన్లో మధ్యాహ్నం దిగిపోవచ్చు. కానీ అప్పుడు లండన్ నుంచి భారతదేశం రావాలంటే తక్కువ లేదంటే 3.5 నెలల్లో. కొన్నిసార్లు ఎక్కడైనా తుఫాన్లో చిక్కుపోతే ఓడలు 6 నెలలకు కానీ వచ్చేవి కాదట. అటు ఇటు వెళ్ళి ఆ ప్రాంతాలకి ఈ ప్రాంతాలకి వెళ్ళి చివరికి ఎప్పుడో తీసుకొచ్చేవారు. అలాంటి భయంకరమైన ప్రయాణాన్ని చేసి దైవజనుడైన విలియం కేరీ ఎట్టకేలకు భారతదేశంలో అడుగుపెట్టాడు. భారతదేశ చరిత్రను మార్చేశాడు. నువ్వు లేకుండా కూడా దేవుడు భారతదేశాన్ని కాపాడగలడు, రక్షించగలడని ఎవరైతే అన్నారో ఆ బిషప్ తలదించుకుని నిలబడ్డాడు విలియం కేరీ గారి మీద. ఎందుకోసం అంటే ఒక యవనస్తుడు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే ఇంత ప్రభావవంతంగా ప్రభు కోసం వాడబడతాడా అని నిరూపణ చేశాడు విలియం కేరీ గారు. అనేక భాషల్లోని బైబిల్ తర్జుమా చేయడం మాత్రమే కాకుండా మొదటి బ్యాంక్ భారతదేశంలో అతనే స్టార్ట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థ లేనందువలన పూర్వదినాల్లో చాలా భయంకర మోసాలు జరిగేవి. చదువు లేనందువలన ఎన్నో మోసాలు జరిగాయి. అప్పటికే చదువు లేని వాళ్ళ దగ్గర వేలిముద్రలు తీసుకుని ప్రామిసరీ నోట్లు ఎంటీగా పెట్టుకుని వాళ్ళకి ఒక 100 రూపాయలు అప్పిస్తే దాన్ని ₹1,00,000 అని రాసి వారి భూములన్నీ కొల్లగొట్టేశారు. అవి తరతరాలుగా వందల ఎకరాలకి ఇప్పుడు అనేక మందికి వస్తున్నాయి. పూర్వదినాలు అలాంటి దోపిడీ జరిగింది. ఆ తర్వాత ఆయన ఫస్ట్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. వెర్నాక్యులర్ న్యూస్ పేపర్, ఫస్ట్ న్యూస్ పేపర్ భారతదేశంలో స్టార్ట్ చేసింది విలియం కేరీ గారే. మరి సెక్యులర్ వరల్డ్లో ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అంటే బెంగాల్ గెజెట్ అని వస్తుంది. బట్ దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్లో రాశారు దాన్ని. వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అంటే ఆ లోకల్ లాంగ్వేజ్లో బెంగాలీ భాషలో మొట్టమొదటి న్యూస్ పేపర్ వచ్చిన సమాచార దర్పణ్, అది విలియం కేరీ గారు స్టార్ట్ చేశారు. సిరంపూర్ యూనివర్సిటీ ఫస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఈ సిరంపూర్ యూనివర్సిటీ. అంతకుముందు ఏవో చిన్న యూనివర్సిటీలు ఉండుండొచ్చు కానీ సర్టిఫికెట్లు ఎవరికి ఇవ్వాల. అందులోంచి పట్టభద్రులు అయ్యారు అనే ఒక నిరూపించే సర్టిఫికెట్ మాత్రం ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. సిరంపూర్ యూనివర్సిటీ ఇష్యూడ్ ద ఫస్ట్ సర్టిఫికెట్ ఫర్ దట్ డిగ్రీ. దైవజనుడు అలాంటి ఎన్నో గొప్ప కార్యాలు చేసి భారతదేశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, నేను చాలాసార్లు మీకు చెబుతున్నాను, విలియం కేరీ గారు ఆయన ఒక పరాయి దేశస్తుడు అయిపోయాడు కాబట్టి మన భారతదేశస్తులు ఆయన పట్టించుకోవట్లేదు. కానీ అదే మన భారత గడ్డ మీద ఆయన పుట్టుంటే ఖచ్చితంగా ఆయనకు భారతరత్న ఇచ్చుండేవారు ఆయనకి. ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? నీవు లేకుండా దేవుడు ఏమన్నా చేయగలడు అన్న ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చి చరిత్రను మార్చాడు. అనేకమైన దురాచారాలను రూపుమాపాడు. బ్రిటిష్ దొరలతో కొట్లాడి కొన్ని రకాలైన జీవోలు రిలీజ్ చేయించాడు ప్రజలందరినీ కాపాడడానికి. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన విలియం కేరీ ఒకసారి ఇంగ్లాండ్ దేశం వెళ్తే అలాంటి గొప్ప దైవజనుని సన్మానించాల్సింది పోయి అక్కడ ఏమన్నాడో తెలిసి దగ్గరికి వచ్చి, విలియం కేరీ నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ షూ మేకర్ అన్నాడట. నువ్వు భారతదేశంలోని గొప్ప కార్యాలు చేశానని చంకలు కొట్టుకుంటున్నావా విలియం కేరీ, నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు షూలు తయారు చేసేవాడు అన్నాడట. యు ఆర్ ఎ షూ మేకర్ అంటే విలియం కేరీ దగ్గర పిలిచాడట. బావెళ్ళరా ఏంటి విలియం కేరీ ఆర్గ్యుమెంట్ చేస్తాడేమో అనుకున్నారు. తన యొక్క రికార్డ్ అంతా చెప్తాడు అనుకున్నారు. తను ఏమేమి సాధించాడో రాసుకో, 1977లో ఇది, 1982లో ఇది, 1986లో ఇదని ఏమన్నా చెప్తాడు అనుకున్నారేమో. నో, అంటే 1982, 1917 ఒక సౌలభ్యం అని చెప్పాను. అప్పుడు కాదు, కేరీ గారు అంతకుముందే ఉన్నాడు ఆయన. మనమైతే అలా అంటామేమో, చూసుకో నా రికార్డు, ఈ ఇయర్లో ఇది, ఆ ఇయర్లో అది, ఆ ఇయర్లో ఇదని. దైవజనుడు ఏమన్నా తెలుసా? మై డియర్ బ్రదర్, డోంట్ ఎగ్జాల్ట్ మీ టూ మచ్, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ జస్ట్ ఎ షూ రిపేరర్ అన్నాడట. తమ్ముడా, నన్ను బాగా ఇచ్చిచ్చేస్తున్నావే నువ్వు, నేను షూ మేకర్ని కాదు, ఆఫ్టర్ ఆల్ షూలు రిపేర్ చేసుకునేవాడిని నేను. ఆ మాట వినగానే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. వాట్ ఏ హంబుల్నెస్. దేవునికి వేసేదని ఒకటి చేస్తే ఇంకా నేను లేకపోతే ఏది లేదనుకుంటాం మనం. దేవుని కొరకు ఏదైనా కొంచెం కష్టపడి నెల రోజుల్లో ఒక ఆల్నైట్ ప్రేయర్ అటెండ్ అయితే, నేనెంత భక్తిగా ఉన్నాను కాబట్టి రాజమండ్రిలా ఉంది అనుకుంటాం. ఒక్క ఆల్నైట్ ప్రేయర్, అది కూడా 1:30 దాకా. మళ్ళీ ఆ మధ్యాహ్నం 2 గంటలకి నిద్ర లేవరేక, ఏమా లేమ్మా అంటే రాత్రి ఆల్నైట్ ప్రేయర్ చేసి ఏం చేశాను? ఆల్నైట్ ప్రేయర్ మంచిదే, నేను చేయొద్దు అనట్లేదు. ఆల్నైట్ ప్రేయర్స్కి రావాలి, ఆల్నైట్ ప్రేయర్ చేయాలా. దేవుని కొరకు మనం ఎంత చేసినా ఇంకా చేయడానికి చాలా ఉంటుంది. హల్లెలూయా. డోంట్ సెటిల్ డౌన్ మై ఫ్రెండ్. డోంట్ సే దట్ ఐ హ్యావ్ డన్ ఎ లాట్. నా అంతా ఇంకెవరూ చేయలేరు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నాలా ఇంకెవరూ కష్టపడలేరు, నాలా ఎవరు ఏం చేయలేరని ఎప్పుడు అనుకోవద్దు.
దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అది. స్తుతించు దేవుడిని అవకాశం ఇచ్చినందుకు. నువ్వు తప్పుకుంటే నీ స్థానంలో దేవుడు ఎవరినైనా నిలబెట్టి వాడుకుంటాడు. కానీ బహుశా అలా హెచ్చించుకుంటే దేవుడు ఒక్కసారి ప్రక్కన పెట్టేస్తే చెప్పండి సాధించేది లేదు. దేవుడు సౌలును తొలగించి ఎవరు నిలబెట్టాడట? దావీదు నిలబెట్టేశాడట. గాడ్ రిమూవ్డ్ సౌల్ అండ్ లిఫ్టెడ్ అప్ డేవిడ్. ఎందుకంటే దావీదులో దేవుని స్తుతించే మనసు ఉంది, తగ్గించుకునే అనుభవం ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను ఊహాత్మకంగా బైబిల్ చదువుతూ ఉంటాను. సమూయేలు గారు వచ్చి నీ ఇంట్లో ఒకరిని అభిషేకించాలా, అందరినీ తీసుకురమ్మన్నప్పుడు అందరూ వచ్చి ఉన్నప్పుడు దావీదు బహుశా ఇంటికి దూరంలో కొంచెం దూరంలో ఆ గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. సమూయేలు గారు వస్తున్నారనే వార్త బహుశా తెలిసినప్పుడు అన్నలందరికీ కబురు పెట్టారు, కానీ ఎవరికి కబురు పెట్టలేదు. అసలు దావీదును పట్టించుకోలేదు. ఎందుకోసం అంటే చరిత్ర చెబుతున్నాను, మరలా ఇవన్నీ చెప్పాలని కాదు. ఎప్పుడైనా బైబిల్ స్టడీ ఉంటే ధ్యానం చేద్దాం. జెస్సే గారికి అంటే యెషయా గారికి దావీదు అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండేది కాదట. దానికి ఒక కారణం ఒకటి ఉంది. ఆ కారణం తర్వాత విశ్లేషణ చేద్దాం. తన తల్లికి మరియు తండ్రికి కూడా దావీదు అంత ఇష్టకరంగా ఉండేవాడు కాదు. కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే ఆ సందర్భంలో దావీదు ఎక్కడో ఆ అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉండిపోయాడు. కానీ దేవుడు దావీదును ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే దావీదులో ఉన్న హంబుల్నెస్, దావీదులో ఉన్న ఇంటెగ్రిటీ, దేవుని ఆరాధించాలనే మనస్సు, తనకివ్వబడిన పనిని చాలా జాగ్రత్తగా కాపాడాలి అన్న అనుభవం ఏదైతే ఉందో అదే దావీదుని ఎక్కడ తీసుకొచ్చింది చెప్పండి? ఉన్నతమైన స్థానం తీసుకొచ్చింది. గొల్లియాతు సవాలు చేస్తున్నప్పుడు గాతువాడనే గొల్లియాతు 40 రోజులు సవాలు చేశాడు. అది చిన్న విషయం అయితే కాదు. సౌలు గుడారంలో కూర్చున్నాడు. దావీదు యొక్క 3 అన్నలు కూడా, ఏలియాబు, అబీనాదాబు, ఆ తర్వాత షమ్మా, ఈ 3 కూడా యుద్ధంలో ఉన్నారు. మిగతా నెతనేలు, రద్దయ్య, ఓజేము వీళ్ళు 3 ఏమో ఇంటి దగ్గర ఉండొచ్చు. దావీదుని తండ్రి అన్నలకి సహాయకరంగా ఉండడానికి ఆహార పదార్థాలు పంపించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 Samuel chapter 17 మీరు చదివితే వన్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ ఫ్యాక్ట్స్, దావీదు యొక్క మనస్సు, అతని యొక్క పర్సనాలిటీ మనం జాగ్రత్తగా డీకోడ్ చేయగలిగితే అతనికి ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? అతడు మేపుతున్న గొర్రెలను మరొకరికి అప్పగించి వెళ్ళాడట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ హార్ట్ ఇట్ ఈస్. తండ్రి ఒక పని నుండి మరొక పనికి పంపిస్తున్నప్పుడు, డాడీ ఇగో గొర్రెలు మరి నువ్వు చూసుకుంటావో లేదా నీ కొడుకులారని చూసుకుంటారో చూసుకో, ఈ పని మీద వెళ్తున్నారు కానీ నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతాం మనమైతే. కానీ దావీదు ప్రతిరోజు తన కాస్తున్న గొర్రెలను మరొకడికి అప్పగించి, బాబు నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అప్పగించి వెళ్ళాడట. ఆ బాధ్యత ఎప్పుడైతే దావీదు నేర్చుకున్నాడో, నావి అనుకున్న వాటిని వదిలిపెట్టకుండా చూసుకున్నాడో, అందును బట్టే దేవుడు దావీదుకి రాజ్యాన్ని చేతులు పెట్టాడు. చప్పట్లు కూడా దేవుని నామముపరచు. When you are faithful in little things, God gives you big things and He entrusts big things into your hands. నువ్వు చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే రేపొద్దున పెద్ద విషయాలు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. అమ్మా ప్రభు కోసం సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పనండి. ఎందుకు? నలుగురే ఉన్నారండి, నలుగురు ఉంటే మేము మాట్లాడమండి. నువ్వు నలుగురిలో నువ్వు మాట్లాడకపోతే రేపొద్దున 400 మందిలో ఏం చెప్తావు నువ్వు? తమ్ముడా పాట పాడంటే నాకు మైక్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, ప్యాడ్స్ ఉండాలి, గిటార్ ఉండాలి, ఫ్లూట్ ఉండాలి, సితార్ ఉండాలి, హార్ప్ ఉండాలి, ఎన్ని ఉంటాయి పాట పాడమంటే నువ్వు ఎప్పుడు పాడతావు దేవుని కోసం? ఏమీ లేకపోయినా పాడు, నీ స్వరం ఎత్తి పాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆస్వాదిస్తాడనే పాడు. ఎంత శ్రావ్యంగా నువ్వు పాడావో, ఎంత సంగీతానికి అనుగుణంగా నువ్వు పాడావో అని దేవుడు చూడడంలా, ఏ హృదయంతో పాడేదని దేవుడు చూస్తాడు. దేవుని కొరకు జీవించమ్మా, దేవుని కొరకు బ్రతుకంటే నాకు అలా ఉంటే ఉంటాను, ఇలా ఉంటే ఉంటానని ఏదో ఒక సందర్భాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ నీ ఇష్టానుసారం బ్రతకడానికి సమయాన్ని వెయిట్ చేస్తున్నావేమో. ద బైబిల్ టెల్స్ us, be humble and obey to the voice of God just as you are and God will definitely lift you up. దేవుడు ఖచ్చితంగా నేనేం చేస్తాడు? ఆయన లేవనెత్తాడు, హెచ్చిస్తాడు, ఆయన ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తాడు. ఒక యవనస్తును మా నాన్నగారు ఏదో చిన్న విషయంలో గద్దిస్తే పెద్ద ఉత్తరం రాశాడు. మా నాన్నగారు అది ఎలా చదివారు నాకైతే తెలియదు, కానీ ఒక రోజున ఆయన వార్డ్రోబ్ నేను క్లీన్ చేస్తుంటే ఆ ఉత్తరం నా కంటపడింది. చదివాను ఆ ఉత్తరం, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ చివరిలో ఒక నోట్ రాశాడు, నువ్వు కానీ నీ సంతానం కానీ రాజమండ్రి దాటెళ్ళి సేవ చేయలేరు. ఇది మీ కెపాసిటీ. ఏమనుకున్నావు నేను నువ్వు గురించి? సేవకుడు వాక్యం చెప్పుకో,
పాటలు పాడాలంటే పాడుకో, అంతేగాని మాలంటోళ్ళ జోలికి నువ్వు రావడానికి వీల్లేదని ఇష్టానుసారం రాసి చివరిలో నోట్ రాశాడు. నువ్వు కానీ నీ సంతానం కానీ దేశం దాటిల్లి సువార్త ప్రకటించరని. ప్రియులరా, గమనించిన దేవుని నామ మహిమార్థం చెబుతున్న నా పెద్ద కూతురు మాటలు రాకముందే 15 దేశాలు తిరిగింది. దేవుని నామ స్తోత్రం కలదు. మాటలు రావు ఇంకా ఆమెకి. మమ్మీ డాడీని పిలవడానికి ముందే 15 దేశాలు తీసుకెళ్ళాడు ఆమెను. ఎందుకు ఈ మాట గొప్ప కోసం చెప్పట్లే నేను. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. ప్రజల్ని నిందించవచ్చు, నువ్వు ఎందుకు పనికిరావని నిన్ను ప్రక్కన పడేయచ్చు. కానీ డూ యు నో యువర్ క్యాలిబర్? నీ స్థితి ఏంటో నీకు తెలుసా? దేవుడు నేను ఎంత హెచ్చించాడో నీకు తెలుసా? ఎందుకు కృంగిపోతున్నావు ప్రతిదానికి? ఎందుకు బాధపడిపోతున్నావు? ఎందుకు విట్టయిపోవాలని ఆశపడుతున్నావు? ఎందుకు నిరాశపడిపోతున్నావు? ఎందుకు ఈ జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంటున్నావు ప్రతి చిన్నదానికి? డూ యు నో యువర్ వర్త్? నీ స్థితి ఏంటో నీకు తెలుసా? దేవుని సన్నిధిలో ఉత్తరం పెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా, భారతదేశం దాటి నేపాల్ అయినా, బర్మా అయినా, భూటాన్ అయినా, శ్రీలంక అయినా, మరో ఏ దేశం అయినా, చుట్టుపక్కల దేశాల్లో ఒక్క దేశం నన్ను నడిపించును ఆయన. అండ్ ప్రూవ్ దిస్ యంగ్ మ్యాన్ రాంగ్. ఈ యవనస్తుడు చెప్పిన మాట తప్పని రుజువు చేయ ప్రభువా. కనీసం నేను దేశం దాటి ఒక్క దేశానికైనా వెళ్ళి నీ సువార్త ప్రకటించాలని. అండ్ యు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ మధ్యన ఏదో కొంచెం ప్రయాణాలు తగ్గించాను, కానీ అదే పేజ్లో ఒక 2 సంవత్సరాల క్రితం వరకు నేను తిరిగిన విధానం తిరిగి ఉంటే ఈ పాటి ప్రపంచంతో తిరుగుద్ది నేను. దేవుడు నడిపించాడు. అలా 100 దేశాలు తిరుగుతానని ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన రుజువు పరుచుకున్నాడు. ఆయన మాతో ఉన్నాడని, మనతో ఉన్నాడని. హంబుల్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ టీచ్ మీ హంబుల్నెస్. నా ముందు 5 సంవత్సరాల పిల్లోడు నిలబడినా వాడి నుండి ఏదో పాఠం నేర్చుకునే కృప నాకు ఇవ్వని ప్రార్థన చేస్తా. ఎందుకంటే నాకు తెలియని విషయం బహుశా అతనికి ఏదో తెలిసి ఉంటుంది. వెన్ పీపుల్ కరెక్ట్ మీ, ఒకవేళ ఏదైనా విషయంలో ఎవరైనా నన్ను కరెక్ట్ చేస్తే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయను. స్పెల్లింగ్ ఎలాగా ఉంటుంది, లేకపోతే ఇది అనుకున్నాను ఎలా పడిందా అని ఎప్పుడు అన్నాను. ఓకే, ఐఎమ్ రెడీ టు కరెక్ట్ మై సెల్ఫ్. లార్డ్ టీచ్ మీ హంబుల్నెస్ సో దట్ ఐ వాంట్ టు బి ఎక్సాల్టెడ్. రూతు తను తగ్గించుకోవడం నేర్చుకుంది. ఉన్నతమైన స్థితి దేవుడు హెచ్చించాడు. ఏ పొలంలోకి అయితే ఒక పరదేశురాలిగా అడుగుపెట్టిందో కనికరం మీద బ్రతకే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే యూదులకున్న ఒక అలవాటు ఏంటంటే, వారు పొలం అంతా నూర్చిన తర్వాత లేదా పొలంలో పంట అంతా తీసుకున్న తర్వాత పరదేశుల కోసం కొంత వదిలిపెట్టేయాలి. దయ మీద కొంత పంట వదిలిపెట్టేస్తే ఆ వదిలిపెట్టిన పంటను ఏరుకోవాలి పరదేశులు వచ్చే. దట్ వాజ్ అ కండిషన్ ఆఫ్ రూత్. షీ హ్యాడ్ టు గ్లీన్ దట్ బార్లీ బై డిపెండింగ్ ఆన్ సంబడీస్ గ్రేస్. బట్ దేవుడు ఎంతగా ఆమెను హెచ్చించాడంటే, ఆ పొలాలన్నిటికీ ఆమె అయిపోయింది. ఒక రోజున యజమానురాలు అయిపోయింది. ఆ పొలంలోనికి పరదేశురాలుగా ఎంటర్ అయ్యి వదిలిపెట్టేసిన పరిగ ఏరుకోవడానికి బిక్కుబిక్కుమని వచ్చిన ఆమెను దేవుడు ఆ స్థాయిలో దేవుడు తీసుకొచ్చేసాడు. అంత మాత్రం కాకుండా రావడమే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ప్రతిరోజు కోట్లాది మంది బైబిల్ చదవాలనుకున్నప్పుడు మత్తయి సువార్త తెరిచి, ఎందుకంటే అదే మొదట ఉంటుంది కదా, మత్తయి సువార్త తెరిచి మొదటి అధ్యాయం చదవగానే రూత్ అనే పేరు చదువుతున్నారంటే వాట్ ఎ బ్లెస్సింగ్, వాట్ ఎ బ్లెస్సింగ్. గొప్ప గొప్ప వ్యక్తులైన దావీదు కావచ్చు, సొలొమోన్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ పేర్లు చదవక మునిపే ఎవరి పేరు చదువుతున్నారు బైబిల్లో? రూత్ పేరు చదువుతారు. వాట్ అన్ ఎలివేషన్, వాట్ అన్ ఎగ్జాల్టేషన్. Exaltation never comes by your own effort, my friend. When you depend on God and trust Him, God will bless you. Exaltation అనే ఆ నీళ్లు కావాలంటే, ఆ బావిలోంచి నీళ్లు కావాలంటే మనం ఏ చేత వేయాలి చెప్పండి? హ్యూమిలిటీ, తగ్గించుకోవడం. కొంతమంది తమకున్న అందాన్ని బట్టి గర్వపడే వాళ్ళు ఉంటారు. కొంచెం దేవుడు కొంచెం అందం పెట్టుకొని తిన్నగా తయారు చేయగానే చెప్పడు. కొంతమంది ఏం చేయలేరు, పట్టుకోలేరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఫీల్ అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆధార్ కార్డు ఒకసారి చూసుకోండి, ఎంత అందంగా ఉంటారో. అప్పటికే మీరు 10 సార్లు తీసుకున్నారు ఫోటో, నాకు తెలుసు. ఇది బాగాలేదా, మళ్ళీది అని 10 సార్లు తీసినా అలాగే ఉన్నావు అక్కడ. ఇక ఏమండి ఓటర్ కార్డులు ఉంటాయి, అందులో మరీ దారుణంగా ఉంటాయి మన ఫోటోలు. చెప్పండి, ఓటర్ కార్డు ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? అందులో మీ ఫోటో చూసుకోండి ఒకసారి, చచ్చిపోద్ది. ఏంటి ఆ ఫీలింగ్? నేను బాగా ఉన్నాను, నా అందం నాకు శాపం అయిపోయింది అనుకుంటారు కొంతమంది. ఏం శాపం అయిపోయిందమ్మా నీకు? ఆధార్ కార్డులో చూసుకొని నీ అందం ఎంత గొప్పగా ఉంటుందో.
బీ హంబుల్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈజ్ షవరింగ్ అపాన్ యూ. బాగా చదువుకున్నావా? దట్స్ ఓకే. ప్రభువుని గణపరచు. ఒకప్పుడు మా కుటుంబాల్లో ఇలాంటి అనుభవాలు లేవండి, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడండి, బాగా చదువుకున్నానండి. ఈ చదువు ఎవరి సేవలో ఉపయోగించబడాలి? దేవుని సేవ కోసం వినియోగించబడాలి. లోక సంబంధ ఏ అనుభవాలను బట్టి గర్వించొద్దు. బీ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ సబ్మిట్ యువర్ లైఫ్ అండ్ ఆస్క్ హిమ్ టు యూజ్ యూ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ యూజ్ యూ అండ్ ఎగ్జాల్ట్ యూ. మూడోటి ఏం చెప్పండి? పూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్. మొట్టమొదటి సాల్వేషన్ అనే బావిలోంచి మనకి ఆ నీళ్లు కావాలి అంటే ఫెయిత్ అనే చేద వేస్తున్నాం. రెండవది ఎగ్జాల్టేషన్ అనే బావిలోంచి నీళ్లు కావాలంటే హంబుల్నెస్ అనే చేద వేశాం. మూడవది పర్ఫెక్ట్ పీస్, దేవుడిచ్చే పూర్ణ శాంతి. అందరూ చెప్పండి, ఏ శాంతిది? పూర్ణ శాంతి. ఆ పూర్ణ శాంతి కావాలి అంటే ఆ బావిలో మనం ఏం వెయ్యాలని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 26:3 ఆ మాట చదువుకుని ముగింపు ప్రార్థనలకు వస్తాం మనం. చూడండి, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 26:3 దానిలో ఈ మాట రాయబడింది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. చెప్పండి, ఏ శాంతి అంటది? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చాలండి, ఈ మాట నాతో చెప్పండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. మీరు ఎప్పుడైనా ఎవరి మీద ఆనుకున్నారా? కొంతమంది మందిరాలకు వస్తారు. ఇప్పుడు మనకి చైర్లు ఉన్నాయి కాబట్టి పర్లేదు, కానీ అదే కింద కూర్చోబెట్టుండి. కొంతమంది డెఫినెట్గా ఏ ప్లేస్ చూజ్ చేసుకుంటారో చెప్పండి. బా, ఎంత ఫాస్ట్గా ఉన్నారు మీరు. స్తంభాలు ఉన్న చోట. ఎందుకోసం అంటే మరి వెస్లీ గారు గంట చెప్తారో 2 గంటలు చెప్తారో ప్రసంగం తెలియదు కాబట్టి ఒక్క స్తంభం కనుక మనం ఆక్యుపై చేసామంటే దానికి ఏమవచ్చు? మనం ఆనుకోవచ్చు. అలాగా ఆనుకుని కూర్చోవచ్చు అని. ఆనుకున్న తర్వాత మెల్లగా ఊగడం. పక్కోళ్ళు ఎవరు చూసి, సిస్టర్ గారు మీరు ఊగుతున్నారేటండి, నిద్రపోతున్నారేటండి. ఊరుకో, నేను నిద్రపోవడం ఏంటి, దర్శనం చూస్తున్నారంటారు కొంతమంది. డైరెక్ట్గా ఏ దర్శనం? పరలోకాన్ని చూసేస్తుందంట అమ్మగారు. వాక్యం ఏందట, కానీ ఏం చూసేస్తుందంట రోజు? పరలోకానికి. పరలోక దర్శనాలు చూడొద్దని అంటలేదు, కానీ వాక్యం అప్పుడు వద్దులే. ముందు వాక్యం వినేయండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏ దర్శనాలన్నా చూడండి, పర్లేదు. ఆనుకుంటాం కదా. ఎవరికైనా యాక్సిడెంట్లు అయిన తర్వాత ఆ వాకింగ్ ఎయిడ్స్ ఇచ్చిన తర్వాత వాటిని ఆనుకోమంటారు. ఆనుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో, ఎందుకంటే మనసు చంచలమైంది కదా, ఎటు పోద్దో తెలియదు, ఎటు ఆలోచించేద్దో తెలియదు, ఏమేమి ఆలోచనలు వస్తాయో తెలియదు. ఇలాంటి మనస్సు కొన్నిసార్లు చంచలమైన ఈ మనస్సు దేవుని మీద ఆనుకోకపోతే రకరకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, ఇలాంటివన్నీ మనస్సు కేంద్రీకరించుకుని జీవితంలో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. అందులో బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇఫ్ యుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్ పీస్ ఆఫ్ గాడ్ దట్ విల్ నెవర్ బి షేకెన్, నెవర్ బి షాటర్డ్. ఏనాడు నీ నుండి తీసివేయబడని లేదా చెరిగిపోని చెదిరిపోని శాంతి నీకు కావాలంటే నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోవాలి. అలాంటి అనుభవంలో నువ్వు ముందు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఎవరి మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది? నీ ఎమోషనల్ కండిషన్ ఎవరి మీద ముడిపెట్టేశావు? వీరు లేకపోతే నేను ఉండలేనండి, లేకపోతే ఈ పరిస్థితి లేకపోతే నేను ఉండలేనని కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరికి మన జీవితాన్ని ముడిపెట్టేసి వాళ్ళు కాదన్నప్పుడు, వద్దన్నప్పుడు, దూరం జరిగిపోయినప్పుడు కొంతమంది చచ్చిపోవడానికైనా సిద్ధపడే పరిస్థితులు లేవంటారా? ఈ రోజుల్లో ఎన్నో భయంకరమైన, నేను మరలా చేద్దాం చాలాసార్లు, ఎన్నో రకాలైన సూసైడ్ జరగడానికి కారణం అంటే ఇదే. అప్పుల బాధలతో చనిపోయారు కొంతమంది, క్లాసులో ఫెయిల్ అయిపోయిన చనిపోయారు కొంతమంది, ఉద్యోగ బాధ్యత నెరవేర్చలేకపోతున్నాం చచ్చిపోయారు కొంతమంది. అయితే మోస్ట్ ఆఫ్ ది సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే ఎవరో రిజెక్ట్ చేశారు, ఎవరో నా యొక్క వర్త్ని కాదన్నారు, అవసరం ఉన్నంత వరకు ఒకలా ఉండి తీరిపోయిన తర్వాత మరలో ప్రవర్తిస్తున్నారు అన్న భావనే కదా కొన్నిసార్లు మనుషులు మరణం దాకా ఈడ్చిపోతున్నాయి ప్రతికూల వాతావరణాలు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నీకు పూర్ణ శాంతి కావాలి అంటే లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. మూడో మాట చెబుతాను చూడండి, పర్ఫెక్ట్ పీస్ అనే బావిలోంచి నీకు నీళ్లు కావాలంటే డిపెండెన్స్ ఆన్ గాడ్. చెప్పండి, ఏంటిది? ఎవరి మీద ఆధారపడ్డాం? క్రైస్తవ జీవితం ఇండిపెండెంట్ లైఫ్ కాదు,
సమ్ పీపుల్ సే ఐఎమ్ ఇండిపెండెంట్ అంటారు చాలామంది. మనలో ఏ ఒక్కరు ఇండిపెండెంట్ కాదు. వీ ఆల్వేస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. మనందరం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడుతున్నాం, ఆధారపడాలి కూడా. ఒక భూమిలో చెట్టు నాటబడి ఉన్నప్పుడే చెట్టు ఏం చేస్తుంది చెప్పండి? ఫలిస్తుంది. ఆ చెట్టును భూమిలోంచి తీసి ఎగ్జిబిషన్లు తిప్పుతున్నాం అనుకోండి, ఈరోజు రాయబండి, రేపు అమలాపురం, ఎల్లుండి తుని తిప్పామనుకోండి, 4 రోజులు ఏమైపోతుంది? చచ్చి ఊరుకుంటుంది. భూమిలో ఉన్నంత కాలమే చెట్టు ఫలిస్తుంది, లేదా చెట్టు చక్కగా జీవించి ఉంటుంది. క్రీస్తులో ఉన్నప్పుడే, ప్రభువులో ఉంటేనే, ఆయన మీద ఆధారపడితేనే మన జీవితాల ఆశీర్వాదం పూర్ణ శాంతి గల ఉన్నగా చేస్తాం. ఈరోజు సమాధానం లేదా? శాంతి లేదా? రాత్రి పడుకుని నిద్రపడట్లేదా? ఎందుకో నా జీవితం అనిపిస్తుందా? యావగింపు వచ్చింది, అసహ్యం వచ్చింది జీవితం మీద. నా చేతుల్లో నేను చెక్కుకున్నానని వాగ్దానం చేసిన దేవుని వైపు నువ్వు చూడగలవా? నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని ఏం చేస్తున్నాను? మీకు అనుగ్రహించుచున్నాను అని దేవుడు చెప్పాడే. ఆ మాటను ఒకసారి పరిశీలించగలవా? గాడ్ ఫిల్స్ యూ విత్ సూపర్ న్యాచురల్ పీస్ అండ్ జాయ్. దేవుడు తన సమాధానాన్ని, తన శాంతిని నీకు ఇచ్చి, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవనగా దేవుడు చేస్తారని బైబిల్లో రాయబడింది. 12 సంవత్సరాల నుంచి వ్యాధి, ఎటు పోవాలో తెలియదు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. బట్ అయినా తెగించి వైద్యుల చుట్టూ తిరిగి తనకున్న బాధ అంతా చెప్పుకొని, ఒక ప్రక్కన జబ్బు తగ్గలేదన్న బాధ, మరొక ప్రక్కన బహుశా తన అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళందరి పరిస్థితి ఆలోచన చేస్తున్నప్పుడు మానసికంగా కృంగిపోయి, శారీరకంగా నలిగిపోయి, ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయిన ఒక స్త్రీ యేసుప్రభు గురించి విన్నదట. ఆయన జీవాధిపతి, స్వస్థపరిచేవాడు, ఆయన అద్భుతాలు చేయవాడని ఎప్పుడైతే విన్నదో, యేసుప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలని ప్రభు దగ్గరికి వచ్చింది. అండ్ దట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ సర్టన్లీ. ఎందుకోసం అంటే అలాంటి వ్యాధితో ఉన్న స్త్రీ బయటకు రావడానికి పూర్వదినాల్లో అనుమతి లేదు, ఆమె ఇంట్లోనే ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో తెగించి ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఏదైతే అది అవుతుంది, నేను మాత్రం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాల్సిందే. పట్టుదల కలిగి ప్రభువును వెంబడించింది. ఆ జనసమూహం మధ్యలో ప్రభువును పట్టుకున్న తర్వాత యేసు ప్రభువారు ఆమెను మౌనంగా వెళ్ళిపోనివ్వచ్చు. ఓకే, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు. ఆమె వస్తుందని తెలుసు, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటుందని తెలుసు. సరే, సైలెంట్గా ఆమెను పంపించేయచ్చు ప్రభువారు, కానీ పంపలా. ఆయన ఇంటెన్షనల్గానే నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడు. ఎవరు ముట్టుకున్నారో ఆయనకు తెలుసు, ఆమె పేరు కూడా ఆయనకు తెలుసు. బట్ జీసస్ సెడ్ సంబడి టచ్డ్ మీ. ఎవరు ముట్టుకున్నారు యేసు ప్రభుని? ఎవరు ముట్టుకున్నారా? పేతురు అన్నాడు, ప్రభు నేను ఇప్పుడు 30 సార్లు పడి ఉంటాను నీ మీద. యోహాన్ అయితే ఇంక నీ మీదే పడి నడుస్తూ ఉన్నాడు. నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు ప్రభు. లేదు పేతురు, మీరందరూ ముట్టుకోవడం వేరు, బట్ సంబడి టచ్డ్ మీ బై ఫెయిత్. ఒక ఆమె విశ్వాసంతో నన్ను ముట్టుకుంది. మీరందరూ నా దగ్గర రావడం వేరు, బట్ సంబడి రైట్ హియర్ హూ కేమ్ టు రిసీవ్ మై టచ్. వెంటనే ఆమె ప్రభు దగ్గరికి వచ్చి భయంతో నిలబడిపోయింది. ప్రభు, నేనే. ఏం చేస్తావు నాయన? లోకానికి అప్పచెప్పేస్తావు నన్ను, ప్రజలకు అప్పచెప్తావు నాయన, అవమానంతో నింపుతావు నన్ను. నీ శరణు వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు 10 మందిలో నన్ను అవమానపరుస్తావా? నా పరిస్థితి ఏంటయ్యా? అమ్మా, ఇలాంటి వ్యాధితో ఉన్న నీవు, సగటు యూదుడిని నన్ను ఇంత పబ్లిక్గా ఇంత మంది మధ్యలో వచ్చి నా వస్త్రపు చెంగు ముట్టుకుంటావా? నీకు తెలీదా నీ వలన అపరిశుద్ధత నాకు వస్తుందని? ఎందుకు ఇలాంటి పని చేసావని యేసు ప్రభు కనుక అనుంటే, నేను అనుకుంటాను షీఈస్ ద మోస్ట్ హ్యూమిలియేటెడ్. ప్రపంచంలో ఇంకా ఆమె కన్నా హ్యూమిలియేట్ చేయబడే వ్యక్తి మరొకటి ఉండదేమో. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, వినో ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ప్రపంచంలో ఎవరైనా నిన్ను ఎంతవరకైనా అవమానిస్తారేమో, ఈడ్చుకెళ్ళిపోతారేమో అవమానంతో, కానీ నా యేసయ్య చెంగు పట్టుకొని నిన్ను అవమానించేవాడు చరిత్రలో లేడో. కారణం ఏంటో తెలుసా? మై గాడ్ లిఫ్ట్స్ యువర్ హెడ్ అప్. ప్రజలు నిన్ను అవమానించడానికి ఎంత దారుణాలకైనా ఒడిగడతారేమో, కానీ దేవుడు అలాంటోడు కాదు. నిన్ను బాధపెట్టడానికి మనుషులు ఎంతవరకైనా వెళ్తారేమో. నువ్వు పడిపోతే చూడాలనుకుంటారు, నువ్వు ఏడిస్తే చూడాలనుకుంటా, సంబరాలు చేసుకునే వాళ్ళు ఉంటారేమో, నువ్వు నలిగిపోతే సంతోషపడే వాళ్ళు ఉంటారేమో, కానీ ఇట్ ఈస్ యువర్ గాడ్ హూ లిఫ్ట్స్ యు అప్. అప్పుడు అని ఉంటాడమ్మా, నేను అవమానించడానికి ఆపలేదు. ఇదే సిచ్యువేషన్లో మరి ఎవరైనా ఉంటే నేను అవమానించాను, రాళ్లతో కొట్టారేమో, కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. ఐ వుడ్ లైక్ టు లిఫ్ట్ యు అప్. కేవలం స్వస్థత పొందుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, స్వస్థత ఒక్కటే నీకు వద్దమ్మా. స్వస్థత ఒక్కటే కాదు నీకు కావాల్సింది. యు నీడ్ సంథింగ్ బియాండ్ దాట్. యు నో వాట్ ఇట్ ఈస్.
ఏ రిలేషన్షిప్. నా కుమారి అని పిలిచాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నా కుమారి, మై డాటర్. జీసస్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ హర్. నేను అనుకుంటున్నప్పుడు యేసయ్య కూతురు మీద రాళ్ళు ఎత్తే దమ్మ ఎవరికి ఉంది అక్కడ? ప్రభు నా కూతురు అని పిలవగానే, ప్రభువా ఇంతకన్నా ఘనత ఏం కావాలి నాయన, ఇంతకన్నా శాంతి ఏం కావాలి, ఇంతకన్నా సమాధానం ఏం కావాలి జీవితానికి? మై డాటర్, గో ఇన్ పీస్. సమాధానంతో వెళ్ళావు. స్వస్థత ఇచ్చాడు, సంబంధాన్ని ఇచ్చాడు, మూడవది సమాధానం ఇచ్చాడు. ఆ హైరార్కీని మనం చూస్తే, లేదా ఆ ఆర్డర్ని మనం చూస్తే, ముందు స్వస్థత, సంబంధం, చివరిలో ఏంటి చెప్పండి? దట్స్ అల్టిమేట్ స్టేట్ ఆఫ్ లివింగ్ అంటాను నేను. స్వస్థత కోసం చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. దట్స్ ఓకే, యూ కెన్ కమ్. యేసయ్యతో ఒక చక్కని సహవాసాన్ని కలిగి ఉండాలని, సంబంధాన్ని కలిగి వస్తున్నారు. దట్స్ ఓకే, యూ హ్యావ్ టు కమ్. But you know the result of having relationship with the Lord, it's not messing up your life, it's not chaos in your life, it's not turmoil, it's not something that will disturb your life. ప్రజలకు నువ్వు ఎంత దగ్గరగా వచ్చేస్తావో అంతగా నేను అవమానిస్తారేమో, కానీ యేసయ్యకి నువ్వు ఎంత దగ్గరగా వచ్చేస్తావో ఆయన అంత శాంతితో ఏం చేస్తాడు? నిన్ను నింపుతాడు ఆయన. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకున్న ఆ స్థితి యేసయ్యకి తప్ప ఇంకెవరు ఈ లోకంలో ఎవరికి లేదు. అమ్మా సమాధానంతో వెళ్ళు అనగానే నేను అనుకుంటున్నా ఆమె తర్వాత జీవితం అంతా కూడా స్వస్థతతో పాటు ఆమె ఏం అనుభవించింది చెప్పండి? ఎందుకంటే సమాధానం తీసుకెళ్ళు అని చెప్పినోడు ఎవరంటే సమాధానకర్త కాబట్టి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అమ్మ నువ్వు ఎక్కడుండు, నేను సమాధానాన్ని బారో చేసి పట్టుకొస్తా, పలానా వాళ్ళ దగ్గర నుండి తీసుకొస్తా, పలానా వాళ్ళ దగ్గర తీసుకొస్తాను, అయిపోతే మరలాడుకు నేను పరిగెత్తాను అని యేసుప్రభువు అన్నాడు. ఎందుకోసం అంటే హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ హీ ఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ అండ్ ఫౌంటైన్ ఆఫ్ పీస్. నీకు ఎప్పుడు సమాధానం కావాలన్నా, ఫాల్ ఆన్ మై ఫీట్ అండ్ యూ గెట్ ఇట్. గ్రాబ్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. ఎంత సమాధానం కావాలంటే అంత సమాధానం ప్రభు నుండి పొందుకో. Is it not an ultimate peace? I wish you have it. అలాంటి సమాధానం నీకు రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. సాల్వేషన్ అనే బావిలోంచి నీళ్లు కావాలంటే విశ్వాసం అనే చేద వేయాలి. హెచ్చింపబడుట అనే బావిలోంచి నీళ్లు కావాలంటే తగ్గించుకునుట అనే చేద వేయాలి. పూర్ణ శాంతి అనే బావిలోంచి నీళ్లు కావాలంటే చెప్పండి దేవుని మీద ఆనుకొనుట. డిపెండెన్స్ ఆన్ గాడ్. డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడే అనుభవాన్ని కనుక నువ్వు నేర్చుకోగలిగితే ప్రభు నిన్ను లేవనెత్తి తన మహిమతో నింపుతాడు. వస్తావు ప్రభు దగ్గరికి.